ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాదపద్మములకు శతకోటి ప్రణామాలు అర్పిస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ, సాయి ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ అండి. ఈరోజు మన విశిష్ట వక్త గౌరవనీయులు పూజ్యులు శ్రీమాన్ దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు మనందరికీ సుపరిచితులే. నాకు మరీ చాలా సుపరిచితులు. గత 40 సంవత్సరాలుగా వారికి నాకు అనుబంధం. వారు మా బాల వికాస్ గురువు గారు. వారి గురించి పరిచయం చేసే భాగ్యము కల్పించిన భగవాన్ బాబా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా అహం సత్యబోధక అధినేత గారైన మన ఎమ్మెల్యే ఎం లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చిరు పరిచయం మన సాంప్రదాయం ప్రకారము చిరు పరిచయం చేస్తాను. సాయిరామ్. దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారు బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో అగ్రికల్చర్ ఎంఎస్సి పట్టభద్రులు చేసినారు. ఆ తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరులో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నందు డైరెక్టర్గా పనిచేసి 30/6/2022 రిటైర్ అయినారు. ఆధ్యాత్మికంగా గత 35 సంవత్సరాల నుంచి సత్యసాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లా స్పిరిచువల్ కోఆర్డినేటర్ గాను, స్టేట్ ఫ్యాకల్టీ మెంబర్ గాను పనిచేస్తున్నారు. ప్రశాంత నిలయం హ్యూమన్ వాల్యూస్ ట్రస్ట్ నిర్వహించే సత్యసాయి ప్రగతి పథకం కార్యక్రమంలో స్టేట్ మాస్టర్ ట్రైనర్గా సేవలు అందిస్తున్నారు. వాహిని సుధామృతం ప్రాజెక్టుకి రిసోర్స్ పర్సన్గా సేవలు అందిస్తున్నారు. స్వామి గురించి ప్రసంగిస్తూ స్టడీ సర్కిల్, సాధనా శిబిరాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. సనాతన సారథి, శ్రీవాణి మొదలగు పత్రికలలో వీరి వ్యాసాలు ప్రచురితం అవుతున్నాయి. స్వామి చెప్పిన కోరికలపై అదుపు అనే పుస్తకాన్ని వ్రాసి ప్రచురించి సత్యసాయి సాధనా ట్రస్ట్ ద్వారా వెలుగులోకి తెచ్చిన ఘనత వీరిది. స్వామి అనుగ్రహంతో వీరికి 2 బిడ్డలు. వారిద్దరూ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు. శ్రీ సత్యసాయి వ్రతాలు పారమార్థికంగా చేయడంలో అందవేసిన దిట్టకవి గారు. క్రమశిక్షణ, అంకిత భావము, సేవా తత్పరత, విశ్వసనీయత, విద్యుత్ ధర్మం నిర్వహణ వీరి సమర్థతకు, ప్రగతికి సోపానాలు. గౌరవనీయులు దిట్టకవి శ్రీనివాసాచార్యులు గారిని సత్సంగము 1:10 సేపు ప్రసంగించవలసిందిగా హృదయపూర్వకముగా స్వాగతం పలుకుతున్నాను. సాయిరామ్. మా అందరి తరఫున. ఓం సాయేశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. యుగావతారి భగవాన్ శ్రీ సత్య సాయినాథుని దివ్య శ్రీ చరణారవిందములకు నమస్సులను అర్పిస్తూ, ఈ సత్సంగానికి విచ్చేసినటువంటి సాయి సోదర సోదరీ శక్తులందరికీ సాయిరామ్. స్వామి ఇస్ ద డూయర్. స్వామి అన్నిటికీ కర్త, భర్త. ఐ ప్రే స్వామి, ప్లీజ్ స్పీక్ త్రూ మీ వాట్ ఎవర్ నెసెసరీ. ప్లీజ్ లిజన్ స్వామి త్రూ ఆల్ ఆఫ్ అవర్ లిజనర్స్. ఐ ప్రే స్వామి, ఐ ప్రే స్వామి. ముందుగా మన ఈ ఆధ్యాత్మిక వేదిక
ఎన్నో దాదాపు మరి 100 మందినో ఇంకా 100 మందిని పైగా పరిచయం చేసినటువంటి ఆధ్యాత్మిక వేదిక, ఎన్నో వందల సత్సంగాలను అందించి అనేక మందికి స్వామి సాహిత్యాన్ని వివిధ కోణాల్లో ఒక FGR అంటే మన ఇంద్రధనస్సులో ఎన్ని రంగులైతే ఉన్నాయో అన్ని రంగుల నుంచి ప్రకాశం ఎట్లాగైతే వెలుగొందుతుందో ఆ విధంగా చక్కగా డైలీ సత్సంగం, ప్రతిరోజు సత్యసాయి సాహిత్యాన్ని చదవండి అని నవసూత్రాల్లో ఒకటి దానిని మనందరి చేత ఆటోమేటిక్ గానే అది చేయిస్తున్నారు. అహం సత్యబోధక స్థాపకులు, నిర్వహణ చేస్తున్నటువంటి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక సాయిరాం నమస్కారాలు. అట్లాగే ఈరోజు ఈ ఆన్లైన్ సత్సంగంలో ముగ్గురు మాతలు చాలా నాకు మంచి స్ఫూర్తినిస్తూ మంచిగా ప్రోత్సహిస్తూ వాళ్ళ అనుభవాలని షేర్ చేస్తున్నారు. మన ముఖ్యంగా శ్రీమతి శంకర సరస్వతి గారు, వారు ఏలూరులోనే ఉంటారు. ఏఎస్పి వాళ్ళకి నాకంటే కూడా ఎక్కువ పరిచయం ఉన్నటువంటి వారు వారికి. అట్లాగే మన నిడదవోలు జిఎల్ సరస్వతి గారు, ఇక ఆవిడ గురించి కూడా చెప్పాల్సిన పర్లేదు. ఆవిడ ప్రతి శనివారం నటిస్తున్నారు. తర్వాత అట్లాగే మరి కొంతమందికి తెలుసు, కొంతమందికి ఒకవేళ ఏమన్నా ఆన్లైన్లోకి ఫ్రీక్వెంట్గా రాకపోతే తెలియదేమో. బట్ గోల్డ్ డివోటీ మన నూజివీడిలో శ్రీమతి రాజకుమారి గారు, వీళ్ళు ముగ్గురికి కూడా 70-80 మధ్యలో వయసు ఉంటుంది. ప్రత్యేకంగా వాళ్ళ గురించి నేను అభినందించడము, ఎప్రిషియేట్ చేసి లేకపోతే నేనేదో ఇది పొందాలి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా 70-80 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. ముగ్గురు కూడా నాకు పరిచయస్తులు, పర్సనల్గా కూడా తెలిసినటువంటి వాళ్ళు. ఎందుకు వాళ్ళని ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే వాళ్ళందరూ కూడా అంత వయసులో ఉండి కూడా మిగతావన్నీ కొన్ని పోతున్నాయి పోయేవి వాళ్ళ దగ్గర నుంచి నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి కొంచెం నేను చొరవ తీసుకొని చెప్తున్నాను. వెళ్ళిపోతున్నాయి. హెల్త్ ఒక రకంగా అంత ఏజ్లో ఇదైపోతున్నది. బట్ స్టిల్ దే ఆర్ సో మచ్ కనెక్టెడ్ టు భగవాన్, సో మచ్ కనెక్టెడ్, ఆల్వేస్ కనెక్టెడ్ టు భగవాన్. మనందరికీ అత్యవసరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే ఎన్ని సమస్యలు ఎన్ని రకాలుగా వచ్చిన కనెక్షన్ మనకు స్వామికి పోకూడదు. కనెక్షనే కాదు, ఆర్గనైజేషన్లో అవకాశం ఉన్నంత వరకు ఎక్కువగా, ఇంకా నన్ను అడిగితే ఒక రకంగా యంగ్స్టర్స్ కంటే కూడా ఇంకా స్వామితోటి కార్యక్రమాల్లో పాల్గొని ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు, చక్కని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదిగో ఇట్లా చేయండి అని మార్గదర్శనం చేస్తున్నారు. కాబట్టి మనం తప్పకుండా, అంటే నాకు ప్రస్తుతం ఇక్కడ కొద్దిగా పరిచయంగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే చెబుతున్నాను. మిగతా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కూడాను. అయితే వాళ్ళకి నాకు అంత అవగాహనలో లేదు, ఇక్కడ టైం కూడా సరిపోదు కాబట్టి ఇక్కడ వరకు నేను, ఎందుకంటే మనం వాళ్ళందరికీ కూడా మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఆయనకేదో జాబ్ చేశారు, రిజైన్లు అంతా అయిపోయినాయి, ఇంకా ఏదో కొద్దిగా పెన్షన్ వస్తుంది, హీ కెన్ హ్యావ్ సమ్ రిలీఫ్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఎట్లా చేస్తున్నారు? వీళ్ళందరూ మనకు ఆదర్శంగా ఉండవలసినటువంటి, తీసుకోవలసినటువంటి వాళ్ళు వీళ్ళందరి దగ్గర నుంచి. మరి అంత ఏజ్లో చేస్తూ వాళ్ళందరూ మనకి ఒక ఆదర్శంగా ఉంటూ ఇదిగో ఇట్లా చేయండి, ఈ విధంగా చేయండి. చేస్తే ఏమవుతుంది అంటే మేమన్నీ మాకు అనారోగ్యాలు, ఫైనాన్షియల్ ట్రబుల్స్, లేకపోతే ఇంకో ఫ్యామిలీ ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ వెరీ న్యాచురల్, సహజం, అందరికీ వస్తాయి. బట్ నువ్వు వాటిని అధిగమించవచ్చు ఇట్లా అని చెప్పి వాళ్ళు సూచిస్తున్నారు. వాళ్ళ ముగ్గురికి కూడా నాకు హృదయపూర్వక సాయిరాం, హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. స్వామిని మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. స్వామి, మాకందరికీ ఏది అవసరమో మీరే మా మధ్యలో ఉండి, మా ముందు ఉండి చక్కగా అందరికీ మంచి సత్సంగాన్ని వినిపించి మా హృదయాలను ప్రక్షాళన చేసి మీకు మాకు మధ్యలో ఏ విధమైన అడ్డంకులు లేకుండా మీతో కనెక్షన్ ఎప్పుడు ఉండేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. సాయిరాం. ఇవాళ నాకు యాక్చువల్గా కొద్దిగా రకరకాలుగా బిజీగా ఉండటం వల్ల ఏదో ఒక, అంటే నాకు ఒక టాపిక్ లాగా చెప్పాలి, ఏదో కొన్ని విషయాలు కాకుండా అనేది ఏదో కొద్దిగా అలవాటుగా అనుకుంటుండేవాడిని. అయితే నేను ఏదో పుస్తకం చూస్తున్నప్పుడు కనిపించింది. అంటే మీరందరూ చెప్తున్నారు రకరకాలుగా, కానీ నాకు కావాల్సింది ఏమిటి అని స్వామి అడుగుతూ
దీనికి టాపిక్ సెల్ఫ్ ఆడిట్, ఆత్మ విమర్శ అంటారు, లేకపోతే ఆత్మ పరిశీలన అని అనొచ్చు అన్నమాట. ఇవన్నీ స్వామి ఒక సనాతన సారథిలో ఒక ప్రసంగం చేస్తున్నటువంటిది ఏం కనిపించింది అంటే, మీరు ఎన్నో సంవత్సరాలుగా నా దగ్గరికి వస్తున్నారు, నా ఉపన్యాసాలను వింటున్నారు, నా దర్శన స్పర్శన సంభాషణాది భాగ్యాన్ని పొందుతున్నారు, కానీ మీరందరూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంటుంది. సాయిరామ్, నా పార్థసారథి గారు, నా వాయిస్ వినిపిస్తున్నదా? ఏమన్నా ఇబ్బందిగా? క్లియర్గా? పార్థసారథి గారు లేదా పద్మ గారు, నా వాయిస్ క్లియర్ గా వస్తున్నదండి? క్లియర్ గా ఉంది సార్. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. కాబట్టి స్వామి యాక్చువల్ గా ఏమిటి, ఎన్నిసార్లు పుట్టపర్తి వచ్చావు అవి చూస్తున్నారా, లేకపోతే మనలో ఏ విధమైనటువంటి పరివర్తన చూస్తున్నారా అంటే, స్వామి ఏం చెబుతున్నారంటే, మీరు ఎన్నిసార్లు పుట్టపర్తి వచ్చారు అనేటువంటిది కాదు, నా ఉపన్యాసాలు వింటున్నారా లేదా, సనాతన సరథిలో నా వింటున్నారా లేదా అనేది కూడా నాకు ముఖ్యం కాదు, కానీ మీలో మార్పు వచ్చిందా లేదా, పరివర్తన వచ్చిందా లేదా అనేటువంటిది నాకు ముఖ్యము అని స్వామి చెప్పు. మారారా లేదా? స్వామి అంటుండేవాళ్ళు, పుట్టపర్తి రాకముందు కంటే పుట్టపర్తి నుంచి వచ్చిన తర్వాత ఒక మంచి క్వాలిటీని, ఒక మంచి సద్గుణాన్ని నేర్చుకున్నారా లేదా అంటే, మనం అన్ని కూడా చూస్తూ ఉంటాం. మనం అందరం కూడా స్వామి పనులలోనే ఉన్నాం. జపధ్యానాదులు, లేకపోతే సేవలు, లేకపోతే ఇట్లాంటి సత్సంగాలు ఎన్నో చేస్తున్నాం. అంటే ఆ మార్పు అంటే అది కేవలం భౌతికమైనటువంటి మార్పు. ఏదో స్వామి అంటూ ఉంటారు, ఇంత మహాసభలో సాయి భక్తులు ఎవరో నాకు క్లియర్ కట్ గా భౌతికంగా తెలుస్తుంది. జెంట్స్ అంతా వైట్ షర్ట్ వేసుకున్న వాళ్ళు, వైట్ ప్యాంట్ వైట్ షర్టు, లేడీస్ కొంగు కప్పుకున్న వాళ్ళు, అయితే అది భౌతికమైన మార్పు మాత్రమే అని అంటూ, మార్పు అంటే అంటే మన మాటల్లోను చేతల్లోను అంతరాంతరంగంలో ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆధ్యాత్మికమైనటువంటి మార్పు రావాలని స్వామి ఆశిస్తుంటారు. అందుకనే ఇదివరకు పూర్వకాలం మనకు ఒక బస్సు ఉండేది, ఫస్ట్ ఆర్టీసీ బస్సు నాకు తెలిసినంత వరకు మన ఏపీలో మచిలీపట్నం నుంచి పుట్టపర్తి వేశారు. దాన్ని స్వామి కోట్ చేశారు ఒకనొక సందర్భంలో. ఏమిటి అంటే, ఒక భక్తుడు అడిగారు, స్వామి నేను ఇప్పటికీ మీ దర్శనం కోసం 20 సార్లు పుట్టపర్తి ఇచ్చేశారు స్వామి అంటే, స్వామి వెంటనే అవునవును, మచిలీపట్నం బస్ డ్రైవర్ కూడా రోజు వస్తున్నాడు పోతున్నాడు నాకు తెలుసు అని అన్నారు. అంటే దాంట్లో స్వామి అర్థం, రావటం పోవటం రోజు అతను వస్తున్నాడు, కానీ స్వామితోటి కనెక్షన్ ఏం లేదు. స్వామి యొక్క బోధల్ని జీర్ణింప చేసుకొని మార్పు తెచ్చుకోవటం నాకు అవసరము అని స్వామి. అట్లాగే స్వామి మీ మందిరం చుట్టూ 100 ప్రదక్షిణాలు చేశాను. అప్పుడు పూర్వకాలం మనం తెల్లవారుసోని మందిరం చుట్టూ చేసేవాళ్ళం. మీ మందిరం చుట్టూ 100 ప్రదక్షిణాలు చేశాము అంటే, అవునవును, మీ శరీరం మాత్రం మందిరం చుట్టూ తిరుగుతున్నదే కానీ మీ మనస్సు మాత్రం మార్కెట్ చుట్టూ తిరుగుతూనే ఉంది నాకు తెలుసు అని అనేవాళ్ళు. అట్లాగే ఇంకొక భక్తుడు, స్వామి మీ నామాన్ని 1,00,000 సార్లు సాయి నామాన్ని 1,00,000 సార్లు రాశాను స్వామి అంటే, వెంటనే స్వామి అట్లయితే మీ హ్యాండ్ రైటింగ్ బాగుపడి ఉండాలి అని స్వామి అన్నారు. దట్ ఈస్ ఎ హ్యూమరస్ స్టేట్మెంట్. కొంచెం నవ్వుగా అనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఉండేటువంటి అంతరార్థము స్వామి ఆశించేది చూస్తుంటే, మీరు భౌతికంగా చర్యలు స్వామి పనులు చేస్తున్నారు, వెరీ గుడ్, ఓకే, మంచిది, కానీ ఆ భౌతిక చర్యల యొక్క ప్రభావము మీ అంతరాంతరాంగలో మానసికంగా, వాచకంగా, కర్త క్రియా కర్మ అన్నట్లుగా మూడిట్లో ఉన్నదా లేదా, మార్పు అనేటువంటిది అంతరాంతరాంగంలో మార్పు సంభవించిందా లేదా, మీ జీవితంలో కొన్ని సద్గుణాలు చోటు చేసుకున్నాయా లేదా, సమాజానికి మీరు ఎంత ఉపయోగిస్తున్నారు, మీ మాటలో మీ మాట తీరులో మార్పు వచ్చిందా లేదా, ఇవన్నీ స్వామి మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనం చేసేటువంటి భౌతికమైనటువంటి ఈ పూజలు, వీటి యొక్క ప్రభావము మన యొక్క నిత్య జీవితంలో, మన ఆచరణలో ఉండాలి అని, ప్రవర్తనలో పరివర్తన అంటుంటారు. మనం చూడటానికి ప్రాసగా బాగానే ఉంది, కానీ దాన్ని చూస్తే మనం నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి పనులలో ప్రతి పనిలో కూడా స్వామి యొక్క టింజ్ అది కనపడాలి. అంటే నేను ఒకసారి మా బంధువు అతను ఏదో ఒక ఫంక్షన్కి అటెండ్ అయినాను. అతనేమి పెద్దగా సాయి భక్తుడు కాదు, బట్ ఏదో స్వామి అంటే అందరికీ తెలిసినట్టుగా తెలుసు, నేనేదో కొద్దిగా స్వామి దగ్గరికి వెళ్తుంటానని చెప్పి తెలుసు. వచ్చిన కూర్చున్నాడు, ఏదో మాట్లాడుతూ ఇవాళ ఒకటి జరిగింది అన్నాడు.
ఏమిటి అంటే ఏం లేదు, ఒక బస్సులో కూర్చున్నాము. బట్ ఒక ముగ్గురు కూర్చుంటే సీట్లో అప్పటికే ముగ్గురు నిండుగా అనిపించింది ఆ సీటు. ఈ లోపల ఒక పెద్ద అతను వచ్చాడు. రావటంతో ఇతను ఏం చేశాడు, ఒక అతను మా మధ్యలో ఒక సన్నగా కుర్రవాడుగా ఉన్నాడు. వెంటనే అతను లేచి పక్క ఇచ్చి కూర్చోండి సార్ అని అన్నాడు. అంటే అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వెంటనే చూసి మీరేమన్నా సాయి భక్తుడా అని అన్నారు. అంటే సాయి భక్తులకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇతరులకి అవకాశం ఇచ్చి వాళ్ళని సంతోషపరిచే గుణం ఉంటుంది అని సమాజంలో అర్థమైంది. ఆ అర్థాన్ని అతను ఆచరణలో చూపించేప్పటికీ అది కాబట్టి ప్రవర్తనలో పరివర్తన ఇట్లా మనం బయటికి ఇతను సాయి భక్తుడు అనేటువంటిది చూపించాలి అని స్వామి అన్నారు. రతన్ టాటా పుట్టపర్తి వచ్చారు. వచ్చినప్పుడు స్వామి మాట్లాడుతూ సమాజం అంతా కలుషితం అయిపోయింది, ఈ కలుషితాన్ని మా విద్యార్థులు వచ్చి క్లీన్ చేస్తారు అని. కాబట్టి స్వామి ఎంతటి విద్యార్థులు అంటే మనకు తెలుసు, ఇంకా ఎలాబొరేట్ గా మనం చెప్పుకోక్కర్లేదు. స్వామి విద్యార్థులు అంటే మనం కూడా స్వామి విద్యార్థులు. మరి ఆ విద్యార్థులు ఎవరంటే సత్యసాయి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇస్ ద సాయి యూనివర్సిటీ స్టూడెంట్. బట్ వాళ్ళు కానీ మనం అందరం కూడా సాయి విద్యార్థులమే. స్వామి మనకు గురువు. కాబట్టి నా విద్యార్థులు వచ్చి సమాజాన్ని క్లీన్ చేస్తారు అన్నారు. అప్పుడు ఒక ఐడియా మనకు రావచ్చు. ఇదివరకు నేను ఒకటి చోట చదివితే ఏంటంటే దుమ్ము ఉన్న చీపురుతో దులిపితే, లేకపోతే చిమ్మటం అనేది అంటారు కదా, ఊడవటం అని అంటుంటారు. దుమ్ము ఉన్న చీపురుతో ఊడిస్తే నేలంతా దుమ్మి అయిపోతుంది. కాబట్టి క్లీన్ చేసే ముందు మనం క్లీన్ గా ఉండాలి అనేది అక్కడ అర్థమవుతూనే ఉంటుంది. కాబట్టి చీపురు క్లీన్ గా ఉందంటే, బ్రూమ్ క్లీన్ గా ఉంది అంటే మనం తుడిచే ప్లేస్ కూడా ఆటోమేటిక్ గా క్లీన్ అయిపోతుంది. కానీ చీపురులోనే దుమ్ము ఉంది అంటే మనం తుడిచే ప్లేస్ లో దుమ్ము ఉందో లేదు, కానీ మన చీపురు వల్ల మరింత దుమ్ము అయిపోతుంది. కాబట్టి స్వామి ఎక్స్పెక్ట్స్ ఆల్ ఆఫ్ us టు క్లీన్ అవర్ సెల్స్, టు ప్రాక్టీస్ హిస్ మెసేజ్ అవర్ సెల్స్. దెన్ వీ షల్ గో టు ది సొసైటీ. దెన్ వీ నీడ్ నాట్ గో టు ది సొసైటీ ఆల్సో. ఎందుకంటే వాళ్ళు మన ప్రవర్తనని చూసి వాళ్ళు ఆటోమేటిక్ గా మారిపోయేటువంటి సందర్భాలు మన సత్యసాయి భక్తులని మనం ఎంతో మందిని గమనించవచ్చు. కాబట్టి ఈ భౌతికమైనటువంటి చర్యలు ఒక పక్కన పెడితే అవన్నీ ఆచరిస్తూ వీటి ప్రభావం మన నిత్య జీవితం మీద ఉండాలి అని స్వామి ఆశిస్తున్నారు అర్థం. పుట్టపర్తిలో నేను గత 10 సంవత్సరాలుగా పుట్టపర్తిలో ఉంటున్నాను సార్, పుట్టపర్తిలో సెటిల్ అయినానండి అని అంటారు. అంటే మంచిది అనుకుంటాము, కరెక్టే. పుట్టపర్తిలో ఉండటం అంటే అంతకంటే అదృష్టం ఉంది, స్వర్గంలో ఉన్నట్టే. స్వర్గం అని ఎందుకు అంటున్నానంటే, అనంతపురం కాలేజీకి స్వామి వచ్చినప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళు అడగండి అంటే, ఒక అనంతపురం పాప కాలేజీ స్టూడెంట్, స్వామి స్వర్గం అంటుంటారు కదా, అదేమిటి దాని గురించి చెప్తారా అని పాపం అమాయకంగా అడిగింది. దానికి స్వామి కూడా సేమ్ అమాయకంగా స్వామి ఏం చెప్పారు అంటే, ఇప్పుడు నువ్వున్న స్థితే స్వర్గం. ఎంత బాగుంది, ఇప్పుడు నువ్వున్న స్థితే స్వర్గం. ఎట్లా అయింది స్వర్గము? స్వర్గంలో ఎవరుంటారు? శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు. నీ ఎదురుగా నారాయణమూర్తి ఉన్నారు. కాబట్టి నేనుండే చుట్టుపక్కల ప్రదేశం, నేనుండేదంతా స్వర్గమే, కాబట్టి నువ్వు కూడా స్వర్గంలోనే ఉన్నావు. అది క్యాజువల్ గా స్వామి మామూలు మాటల్లోనే స్వామి మన యొక్క అదృష్టాన్ని కానీ, స్వామి యొక్క అవతార తత్వాన్ని కానీ అది తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి పుట్టపర్తిలో అతను గత 10 ఏళ్లుగా ఉంటున్నానండి. అంటే ఇంతకీ అర్థమైంది ఏంటంటే, అతనికి పుట్టపర్తిలో బాగా వ్యాపారం సాగుతుందని వచ్చి ఉంగరాలు, స్వామి ఫోటోలు, విభూతి ప్యాకెట్లు అన్ని రోడ్డు పక్కన పెట్టుకొని అమ్ముతున్నాడు. చుట్టుపక్కల స్వామి ఫోటోలు మన ఇంట్లో కంటే ఎక్కువ ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ అతని దృష్టి అంతా కూడా స్వామి మీద కంటే వ్యాపారం మీద, లాభార్జన మీద, ఇంకొంచెం అమాయకులు కనుక వస్తే 10 రూపాయలు 20 రూపాయలు చెప్పి సంపాదించాలని. కాబట్టి మనం ఎక్కడ ఉంటున్నామనేది ఇంపార్టెంట్ కానే కాదు, ఏ భావంతో ఉంటున్నాము, ఎక్కడ ఉన్నా స్వామికి ఎట్లా కనెక్ట్ అవుతున్నాం అనేది. నేను ఒకసారి రాణి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఆవిడ మంచి సాధనా పర్వాలు, ఆవిడ విషయం కూడా వస్తుంది. ఆవిడ పుట్టపర్తిలో సెటిల్ అయ్యి మంచి సాధనా పర్వాలు, రేడియో స్థాయిలో మంచి ఇంటర్వ్యూలు ఉంది. అయితే ఆవిడ కోయంబత్తూరు, ఆవిడ నేటివ్ ప్లేస్. ఇక్కడే ఉంటూ ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ బంధువులు చూడటానికో ఏదో చిన్న ఫంక్షన్కో ఎప్పుడైనా అటెండ్ అయ్యేటానికి వెళ్ళినప్పుడు అక్కడ కోయంబత్తూరులో సమితికి అటెండ్ అయ్యేది కాదు, మందిరానికి ఏమో రకరకాలు. అయితే ఆవిడకి ఇక్కడికి పుట్టపర్తి వచ్చిన తర్వాత ఒక డౌట్ వచ్చింది, ఇదేమిటి నేను ఇక్కడ రోజు స్వామి మందిరంలో స్వామి ఎదురుగా ఉంటున్నాను, కోయంబత్తూరు వెళ్ళినప్పుడు వెళ్ళటం లేదు మందిరానికి, మరి అదేమన్నా పొరపాట?
ఇది స్వామిని అడుగుదామని ఉంది అని ఆవిడకి స్వామి అప్పటికి క్లోజ్ గా ఉండేవాళ్ళు కాబట్టి ఇంటిమసిగా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు అడిగారు, స్వామి నేను కోయంబత్తూరు వెళ్ళినప్పుడు మందిరానికి వెళ్ళటలేదు, నేను ఏమన్నా పొరపాటు చేస్తున్నాను. అప్పుడు స్వామి అన్నట్ట, నీకు ఎక్కడ ఆధ్యాత్మికత అభివృద్ధి అయ్యేటువంటి సూచనలు, నీలో ఎక్కడైతే స్పిరిచువాలిటీ డెవలప్ అవుతుందో అక్కడికి మాత్రమే వెళ్ళు. ఎక్కడైతే స్పిరిచువల్ ఫీలింగ్స్ నీకు రాలేదో అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈవెన్ పుట్టపర్తిలో కూడా స్పిరిచువల్ ఫీలింగ్స్ అటువంటి భావాలు కనుక నువ్వు పొందలేకపోయినట్లయితే పుట్టపర్తి కూడా రానక్కర్లేదు. అంటే మనం కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే ఏమిటి అంటే, ఎవరి మొహమాటం కోసము రావాలను, లేకపోతే అక్కడికి అందరూ పోతున్నారు మనం పోకపోతే అటెండెన్స్ చెక్ అని కాదు. లోపల ఫీలింగ్స్ ఒక చిన్న పాడుబడినటువంటి శివాలయం దగ్గరికి పోయినప్పుడు ఏదో పూర్వం ఆ ట్రెడిషన్స్ అన్ని గుర్తుకొచ్చి నీలో భక్తి భావ తరంగాలు ఎత్తే దట్ ఈస్ మోర్ దెన్ ఏ కాశీ అని స్వామి చెప్పారు. కాశీ కంటే కూడా ఉత్తమమైంది. ఎక్కడ ఏదో వెళ్ళి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఒక చోటికి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఊరికనే అందరితో పాటు దర్శనం చేసుకొని బంగారాలు కొనుక్కొని వచ్చేదానికంటే భక్తి భావ పరంపరలు నీలో వచ్చి ఆధ్యాత్మిక ఫీలింగ్స్ వచ్చి హృదయం తేలికైపోయి భగవంతునికి కనెక్ట్ అయితే ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని. అయితే మనం దయచేసి మనం అందరం కూడా దీన్ని ఇంకో రకమైనటువంటి అర్థంగా, నాకు అక్కడ రాలేదు కాబట్టి నేను రోజు మందిరానికి వెళ్ళనండి అనేటువంటి ఇంకొక అభిప్రాయంతో కాకుండా, దయచేసి స్వామి చెప్పింది మనం అంతవరకు అర్థం చేసుకోవాలి. వెళ్ళాలి, చివరకు ఎక్కడికి వెళ్లకుండా పోయేటికి ఇల్లు ఏమన్నా స్వర్గంగా అయిపోతుందా? సరే, అది వేరే విషయం. కాబట్టి ఇక్కడ ఇంతకీ మనం ఏంటి అంటే, మనం భౌతికంగా చేసే చర్యలు మన ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తనకి ఖచ్చితంగా దారి తీయాలి. లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంటూ ఉంటారు, ఒక దేవాలయంలోకి వెళ్ళినప్పుడు సార్ కొబ్బరికాయ అక్కడ కొట్టాలా, ఎక్కడ కొట్టాలి, అక్కడ ఇక్కడ అంటూ ఉంటే, కొబ్బరికాయ ఎక్కడ కట్టేవని కాదు, ఇక్కడికంటే తార్ రోడ్డు మీద ఇంకా బాగా పగులుతుంది, కానీ నువ్వు ఆ కొబ్బరికాయ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ తెల్లటి సత్వగుణాన్ని భగవంతుడికి సమర్పిస్తే అది ఆ భావంతో కొట్టినప్పుడు నువ్వు ఎక్కడ కొట్టినా ఒకటి అన్నా. కాబట్టి ఇక్కడ ఏది చేసినా స్వామి అంటూ ఉంటారు, నువ్వు ఏమి చేస్తున్నావు అనేది ముఖ్యం కాదు, ఏ భావంతో చేస్తున్నావు అనేది స్వామి ఇచ్చేది. అయితే ఇప్పుడు మనలో పరివర్తన అంటే ఏమిటి? పరివర్తన అంటే కొన్ని రకాలైనటువంటి మనలో ఒక స్వామికి అయిష్టమైనటువంటి గుణాలు కావచ్చు, అది మనం దాన్ని మరి అట్లాంటి పదాలు ఉపయోగించగలిగిన దుర్గుణాలు, అట్లాంటివి కామక్రోధ లోభాలు, సరే అవి వాటి నుంచి సత్వగుణంలోకి రావటము, సన్మార్గంలోకి రావటము, సద్గుణాలు నేర్చుకోవటము, సచ్చింతనలు, ఈ 3 పదాలు ఎప్పుడు వాడుతూనే ఉంటారు స్వామి. సద్గుణములు, సచ్చింతనలు, సద్భావములు, సత్కర్మలు, ఈ పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనం కూడా వాడటం మంచిది, ఎందుకంటే మనం ఏది వాడితే దానికి కనెక్ట్ అయిపోతూ ఉంటాం. కనెక్ట్, మున్సిపాలిటీ బండి రానగానే వెంటనే ముక్కు మూసుకుంటారు అని అనేవాళ్ళు, నిమ్మకాయ అనగానే నోట్లో నీళ్లు వస్తాయన్నారు. కాబట్టి బ్యాడ్ని ఊహించకుండా గుడ్డుని మనకు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటే ఆ గుడ్ అనేటువంటిది మనలోకి వస్తుందని కూడా స్వామి చెప్పారు. కాబట్టి ఈ భావాలు మనలో, అంటే మనలో ఉండేటువంటి కొన్ని పొరపాట్లు, దోషాలు తొలగిపోయి మంచి భావాలు రావాలి. మరి మనం ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం అంటే, అందరికీ రావటం లేదని అక్కర్లేదు, వస్తున్నాయి అని అక్కర్లేదు, అవి మనకు తెలుసు, ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. మరి మనం ఆ స్వామి ఆశించినంతగా అందాం, పోయి స్వామి ఆశించినంతగా మనలో ఉండేటువంటి మార్పులు ఎందుకు రావటం లేదు, పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే దానికి ఒక ముఖ్య కారణం మనకు తోస్తుంది. స్వామి కూడా కొన్ని ఉపన్యాసాల్లో చెప్పారు. ఏమిటంటే, ముందు మనం పొరపాటు చేస్తున్నామని మనం గ్రహించకపోవడం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్. యాక్సెప్ట్ చేయాలి, ఓహో ఇక్కడ పొరపాటు జరుగుతున్నది. కాబట్టి ఎప్పుడైతే ఆ పొరపాటుని యాక్సెప్ట్ చేశామో, పొరపాటుని గ్రహించామో, అప్పుడు ఆ పొరపాటుని పోగొట్టుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే అట్లా కాకుండా ఆ తప్పుని మళ్ళీ మనం సమర్థించుకుంటూ ఉన్నాం అనుకో, ఆ తప్పు నుంచి బయటపడలేమని స్వామి చెప్పారు. తప్పు ఇగో ఏమిటా అంతగా కోపగించుకున్నావు నువ్వంటే, నేను కాబట్టి ఆ మాత్రం కోపగించుకున్నావు, ఇంకోళ్ళు అయితే కొట్టేవాళ్ళే అన్నాడు అనుకోండి, అంటే అర్థమైంది తన కోపాన్ని తను సమర్థించుకుంటున్నాడు, పర్వాలేదు నేను మంచి స్థితిలోనే ఉన్నాడు. అప్పుడు ఇంకా ఆ కోప స్థాయి నుంచి బయటకు ఎట్లా రాగలుగుతాడు, ఆ పొరపాటు నుంచి ఎక్కడ రాయగలుగుతాడు? ఒక అనిల్ కుమార్ గారు ఎక్కడో చెప్పిన పుస్తకంలో రాసిన సందర్భంలో స్వామి యూనివర్సిటీకి వచ్చాక, యూనివర్సిటీ ముందు ఒక చిన్న బ్లాక్ బోర్డు పైన ప్రతిరోజు స్వామి పద్యం రాస్తూ ఉంటే, సరే ఆ రోజు కూడా రాసి ఉన్నది. వచ్చారు స్వామి, వస్తూ ఆ బ్లాక్ బోర్డు ముందు వెనకాల చేతులు పెట్టుకొని ఆ పద్యాన్ని చదువుతుండేప్పటికీ అనిల్ కుమార్ పక్కనే ఉన్నాడు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు.
ఆ పద్యం చదువుతూ ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారు కూడా అమ్మో ఎందుకైనా మంచిది మనం మనం రాసింది చూద్దామని చెప్పి చూస్తే అందులో ఒక చిన్న పదం పొరపాటు వచ్చింది, ఏదో పోల్లో అక్షరం పొరపాటు ఏం గ్రహించాడు అనిల్ కుమార్ గారు. స్వామి మాత్రం చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు చిన్నగా స్వామి చిన్న పొరపాటు జరిగింది స్వామి, క్షమించాలి, ఆ పద్యం రాయటంలో ఆ పదం దగ్గర చిన్న పొరపాటు అన్నట్టు. మంచిది పర్వాలేదు అని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. అంటే ఏంది, ముందుగానే యాక్సెప్ట్ చేసి స్వామి పొరపాటు జరిగింది, నేను రెక్టిఫై చేసుకుంటాను, ఇట్లా ఇట్లా జరిగింది అనగానే స్వామి దాన్ని ఏమీ అనకుండా వెళ్ళిపోయినారు. అంటే గ్రహించాడు కాబట్టి. ఒకవేళ మనం గ్రహించకపోతే మన చేత గ్రహించేటట్టుగా ఆయన ప్రొసీజర్ ప్రకారం చెప్తూ ఉంటారు. కాబట్టి ముందుగానే మన పొరపాటుని మనం సరి చేసుకోవటానికి మనమే గ్రహించి దాన్ని చేసుకోవటం, ఆ గ్రహించటమే సెల్ఫ్ ఆడిట్. మన పొరపాటును మనం గ్రహించటమే సెల్ఫ్ ఆడిట్. కాబట్టి దీన్నే మనం ఆత్మ పరిశీలన. ఈ రాణి సుబ్రహ్మణ్యం గారు ఆవిడ మంచి సాధకురాలు, ఎన్నో సాధనలు చేశారని చెప్పి దాంట్లో రాశారు, చేస్తూ ఉంటారు. కొంతకాలం అయిపోయిన తర్వాత స్వామి ఆ రాణిమా సుబ్రహ్మణ్యం గారిని రాణిమా అంటారు, ఆవిడని పిలిపించేసి రాణిమా ఇక నుంచి నీవు నీ సాధనని 1/4కి తగ్గించి 3/4 సెల్ఫ్ ఆడిట్ చేసుకో అన్నారు. 3/4 సెల్ఫ్ ఆడిట్ చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో అని అని వెళ్ళిపోయినారు. అప్పుడు ఈవిడ కూర్చొని ఏమిటి ఎట్లా అన్నారు, అసలు వాటి సెల్ఫ్ ఆడిట్, దాంట్లో మనం ఏమి చర్చించుకోవాలి, ఏమి ఆలోచించుకోవాలి అని ఆలోచిస్తే అప్పుడు తెలిసింది, ఎన్నాళ్ళు నువ్వు సాధన చేశావు, జపధ్యానాదులు లేకపోతే ఇంకా రకరకాల సత్సంగాదులు ఉపన్యాసాదులు ఇవన్నీ విన్నావు చేశావు, వీటి ప్రభావం మన జీవితం మీద ఎట్లా ఉంది, నేను వాటిని ఈ రోజు ఆచరించానా లేదా, ఇంత పోయిన సంవత్సరం ఆచరించానా, ఇవాళ ఆచరించానా, కాబట్టి ఎవ్రీ నైట్ సెల్ఫ్ ఆడిట్ చేసుకో, ఇవాళ నేను ఏదైనా పొరపాటు చేశానా, ఏదైనా అసత్యం చెప్పానా, ఎవరితోనైనా పరుషంగా మాట్లాడానా, ఎవరైనా చిన్న సహాయం అర్థించి వస్తే నాకు తెలియదు సార్ అని చెప్పి నేను చేయగలిగి ఉన్న సహాయాన్ని కూడా చేయకుండా వెళ్ళిపోయినా, ఇది సెల్ఫ్ ఆడిట్. ఇట్లా చేసుకుంటే అప్పుడు మనలో ఉండే పొరపాట్లు తెలుస్తాయి, తెలిసినప్పుడు మనం వాటిని సరిదిద్దుకొని స్వామి ఆశించిన రీతిలో పరివర్తన తెప్పించుకోవచ్చు. స్వామి అంటూ ఉంటారు, ఇప్పుడు నీకు పైనుంచి నీళ్లు పడుతూ ఉన్నాయి, ఒక పాత్రను పెట్టావు, నీళ్లు పడుతూనే ఉన్నాయి, కానీ హోల్స్ అన్ని కింద ఉన్నాయే రంధ్రాలు, ఈ రంధ్రాల ద్వారా పోతున్నది, పడుతూనే ఉన్నావు, ఇంకా ఎంతకాలం పట్టినా నీకు పాత్రలో నీళ్లు మిగలటలేదు కదా. కాబట్టి స్వామి చెప్పేది ఏంటి అంటే ప్రతిరోజు సెల్ఫ్ ఆడిట్ చేసుకుంటే అప్పుడు మనకు ఇదైతుంది. అంటే ఇప్పుడు సహజంగా మనందరిలో కూడా ఒక విధమైనటువంటి ఒక సద్భావం ఉన్నది. ఏమిటి అంటే సత్యసాయి సేవా సమితిలో నేను చేరాను, చేరిన తర్వాత ఇంకా మరి ఏం చేయాలి, ఇప్పుడు 100వ జన్మదినోత్సవం వస్తుంది, 100 గ్రామాల్లో చేద్దామా, లేకపోతే 100 సత్యసాయి వ్రతాలు చేద్దామా, 100 మందిని పుట్టపర్తి తీసుకెళ్దామా, ఏదో 100 కాబట్టి 50 తీసుకెళ్దామా, ఆ ఊళ్ళల్లోకి వెళ్ళి స్వామి సందేశాన్ని వినిపించి వాడిని మంచిగా మారుద్దామా, ఇవన్నీ ఉంటాయి. దిస్ ఆల్ ఓకే, తప్పకుండా స్వామి. అయితే స్వామి చెప్పేది ఏమిటి, స్వామికి 60వ జన్మదినోత్సవం వచ్చింది, వస్తే కోలాహలంగా జరుగుతున్నాయి. అప్పుడు మన ఒక స్వామి భక్తుడు చార్లెస్ పెన్ అని ఉన్నారు, పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఫైండింగ్ గాడ్ అనే పుస్తకం రాశారు. సరే, ఆ భక్తుడు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి అని అడిగితే స్వామి అన్నట్ట, స్వామి మీరు మీ లైఫ్ దాదాపు 100 సంవత్సరాలు ఉంటారు అని అన్నారు, ఇప్పటికే 60 సంవత్సరాలు మీకు దాటిపోయింది, ఇంకా 40 సంవత్సరాల కాలం మిగిలింది, మీరు ప్రపంచాన్ని మొత్తాన్ని స్వర్ణయుగంగా మార్చేస్తారు అని విన్నాను, కానీ ఇప్పటి వరకు ఆ పరివర్తన ఎక్కడ ప్రపంచంలో నాకు కనిపిస్తున్నట్లేదే అని స్వామిని అంత క్లోజ్గా అడిగారు. అంతే క్లోజ్గా స్వామి అప్పుడు సమాధానం ఏం చెప్పారు అంటే, ప్రపంచాన్ని మార్చడం అనేటువంటిది ఆ విషయం నేను చూసుకుంటాను, ముందు నువ్వు మారు, ముందు నీలో పరివర్తన తెచ్చుకో, నువ్వు మారు, ప్రపంచాన్ని మొత్తాన్ని పరివర్తన చేయటం నేను చూసుకుంటాను అని అన్నారు. కాబట్టి స్వామి ఎంతసేపటికి కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది అంటే మన మీద, నా పరివర్తన ఎట్లా ఉంది, నేను ఎట్లా మంచిగా మారాను. మారినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం మార్పు చూసి ఇతరులు మారాలి. మనం చెబితే మారితే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మారతారు, ఇంకోళ్ళు చెప్పినప్పుడు మార్పు పోతుంది. ఇంకోళ్ళు ఎవరు అదేంద్ర సత్యసాయి బాబా వారి భక్తులు ఇట్లా చేస్తున్నారు, అది తప్పుడు అంటే వాడు మారతాడు. మాట వల్ల వచ్చే మార్పు పర్మనెంట్ కాదు, కానీ మన ఆచరణ ద్వారా వాడు అంటే వాళ్ళు గ్రహించినటువంటిది మన 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 ప్రవర్తన ద్వారా వాడి అంతటా వాడు లోపల ఉద్భవించినటువంటి మార్పు పర్మనెంట్ గా వాడిలో ఉండిపోతుంది. కాబట్టి అంటే ముందు మనం
అంటే ఈ సత్యసాయి సేవా సంస్థలలో మనం ఆచరించేటువంటి ఈ సేవలు కావచ్చు, పూజలు, భజనలు, ఇవన్నీ కూడా మనలో మార్పుని తెచ్చుకోవటానికి, అంతేగాని మనం ఇతరులను మార్చడానికి కాదు. ఫస్ట్ మనం ఆటోమేటిక్ గా మనం మార్పు. సేవ చేశాము, సేవ చేసినప్పుడు సేవ ద్వారా హిందూ లక్ష గారు ఒక సంథింగ్ వేరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ మీటింగులు, సభలు, సేవా సమావేశాలు జరుగుతుంటే స్వామి అతని రిప్రజెంటేటివ్ గా పంపించారు. అప్పుడు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను వెళ్తున్నాను, మీ సందేశంగా నేను వాళ్ళకి సేవా కాన్ఫరెన్స్ లో ఏమి వినిపించమంటారు అంటే స్వామి ఒకటే చెప్పారు షాగారికి. ఏమిటి అని చెప్పంటే, వాళ్ళకి చెప్పు ఏమని అంటే, నీవు సేవ చేస్తున్నావు కదా, సేవ ద్వారా సేవ అందుకునేవాడు కాదు, సేవ చేసేవాడిలో ఎంత మార్పు వచ్చిందో గ్రహించు, అది చెయ్యి, అది అది వాళ్ళకి స్ట్రెస్ చేసి చెప్పు, అది నాకు వచ్చి చెప్పు. కాబట్టి సేవ ద్వారా మనం వాళ్ళకి భోజనం పెడుతున్నాము, వాళ్ళకి ఇచ్చేస్తున్నాము, వాళ్ళకి ఇక బట్టలు ఇస్తున్నాము అనేటువంటిది కాకుండా, ఆ సేవ చేయటం వల్ల నాలో ఏం మార్పు వచ్చింది? వినయం వచ్చింది, అహంకార రాహిత్యం వచ్చింది, కొంచెం త్యాగగుణం వచ్చింది, సాక్రిఫైస్ వచ్చింది, అందరిలో సమానత్వం వచ్చింది, చివరకు అతనిలో ఎదుటి వ్యక్తిలో భగవంతుడిని చూసేటువంటి అద్వైత స్థితి నాకు సంభవించింది. దట్ ఈస్ ద సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకనే మనం ఇప్పుడు అందరు సేవలు చేస్తున్నారు. సేవ అంటే బ్రీఫింగ్ ఇవ్వండి, వాళ్ళకి సేవ యొక్క విశిష్టతను తెలియ చెప్పండి అంటే, సహజంగా అంటే బాగా ఇట్లా తెలిసినటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ, వాళ్ళు ఇదే చెప్తారు. మామూలుగా అయితే సేవ బాగా చేయండి, అక్కడ ఎక్కడ వేసినా సేవను స్వీకరించండి, తర్వాత సేవ టైంని ఫాలో అవ్వండి, చెప్పకుండా పోవద్దు, ఇవి చెబుతారు. వాటితో పాటు అసలు మెయిన్ నీలో ఈ మార్పు, ఈ సేవ అయిపోయిన తర్వాత నీలో అహంకార రాహిత్యం వచ్చిందా, అందరిలో సమానత్వాన్ని చూసావా, అసలు భగవంతుడిని చూస్తూ చేయగలిగావా? క్రమంగా క్రమంగా ముందు వాళ్ళలో ఆ యొక్క విత్తనాన్ని నాటాలి సేవ చేసేవాడు. అప్పుడు వాడిలో ఒక విధమైన అంతరంతరంగాల్లో మార్పు వస్తుంది, అది అతన్ని ఆనంద స్థితికి తీసుకెళ్తుంది. దట్ విల్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు స్వామి. కాబట్టి అది మనము వీళ్ళందరికీ చెప్పగలిగి దాన్ని మనం కూడా ఆచరణలో పెడుతూనే మనం దానికి చెప్పడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దాం. మన సత్యసాయి సంస్థలో ఒక విభాగం బాల వికాస్. సత్యసాయి సంస్థలో ఒక విభాగం బాల వికాస్. అట్లాగే బాలలకు అది ఉద్దేశించింది. గురువులు సరే పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, మనకేమన్నా పెద్దవాళ్ళకి స్టడీ సర్కిల్ అంటే బాల వికాసంలో పాఠాలు బోధిస్తూ ఉంటారు, స్టడీ సర్కిల్లో ఇక్కడ స్వామి సందేశాలు, స్వామి పాఠాలు బోధిస్తుంటారు. అయితే ఇక్కడ నేను మనలో మనం అనుకుందాం ఏమిటి అంటే, బాల వికాస్ పిల్లల్లో వచ్చినటువంటి పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్, మంచి వైపు మార్పు పెద్దవాళ్ళలో ఎందుకు రావటం లేదు? మనకు తెలుసు బాల వికాస్ పిల్లల్లో అద్భుతమైన పరివర్తన వస్తుంది. తల్లిదండ్రులకి నమస్కారం చేయటం, వాళ్ళని గౌరవించటం అనేది ఒక పిల్లలకే కాదు, మన స్థాయిలో కూడా మనం చేయాలి, పెద్దవాళ్ళము చేయాలి, అందరం చేయాలి. మరి వాళ్ళు అనగానే వెంటనే చేసేస్తున్నారు. వాళ్ళు నువ్వు అబద్ధం ఆడొద్దు అని అంటే ఖచ్చితంగా అబద్ధం ఆడకుండా నిజమే చెబుతారు. ఎట్లా చెబుతారు అనేటువంటిది అది నా స్వానుభవం. బాల వికాస్ గురువుగా వాళ్ళ ముందు నేను కొద్దిగా ఓడిపోయి వాళ్ళ ద్వారా నేను లెసన్ నేర్చుకున్నాను. అందుకనే బాల వికాస్ గురువు. అది ఏది ఏమైనా అది చెప్పాలి కాబట్టి చాలా వెరీ బ్రీఫ్ గానే, అంటే నేను బాపట్లో చదువుకునేటప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ బాల వికాస్ చెప్పాను. సరే, వాళ్ళని ఆ బాల వికాస్ ఇద్దరు అమ్మాయిల్ని అక్కడి నుంచి ఒక బస్సులో గుంటూరు తీసుకొచ్చి సాయి దర్శన్ అనే ఎగ్జిబిషన్ తీసుకొస్తున్నాను. ఆ బస్సులో ఎక్కాము, ఆ పిల్లలు ఇద్దరు సీట్లో కూర్చున్నారు, నేను వేరే సీట్లో అక్కడ కూర్చున్నాను. వాళ్ళు తెలివి కలిగిన వాళ్ళు కదా, వాళ్ళు 9th క్లాస్ ఏదో చదువుతున్నారు. చదువుతూ కొద్దిగా ఇంగ్లీష్లో మాట్లాడుకోవటం, అట్లా స్టైల్గా మాట్లాడుతున్నారు. ఈ లోపల కండక్టర్ వచ్చి ఎక్కడికి అన్నాడు, సార్ ఒక ఫుల్ టికెట్ 2 హాఫ్ టికెట్స్ గుంటూరు ఇవ్వండి అన్న. కండక్టర్లో ఇప్పుడైతే చూడలేదో కానీ అప్పుడు చూసేవాళ్ళు. ఏంటి లేచి నుంచో, ఆ పిల్లల్ని లేచి నుంచున్నారు. అమ్మా ఏం చదువుతున్నావమ్మా? ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్, ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్ అని ఇంగ్లీష్లో చెప్పారు. వాళ్ళని కూర్చొని నన్ను లేవమన్నాడు. ఏమిటే నువ్వు చూడటానికి పెద్ద మనిషిలాగా ఉన్నావు, 10th క్లాస్ చదువుతున్నారు వాళ్ళు పిల్లలు, వాళ్ళకి హాఫ్ టికెట్ అంటావేంది, ఫుల్ టికెట్ తీసుకో అన్నాడు. ఏం లేదు, తలకాయ ఉంచుకొని ఫుల్ టికెట్స్ ముగ్గురికి తీసుకున్నా. అయిపోయింది. గుంటూరు దిగాము. గుంటూరు దిగిన తర్వాత ఆటో ఎక్కి సత్యసాయి శాంతి సుధ దగ్గరికి వెళ్ళాలి. ఆటోలో కూర్చున్న తర్వాత నేను అన్నా, మనం అంటే
ఆ పాత బుద్ధులు కొంచెం ఏదో అంటారే ఇంగు గట్టిన కూడా ఇంగు ఊడదీసిన ఇది అన్నట్టు. అంటే అయితే మనం ఆయన దగ్గరికి చేర్చుకున్నాడు కాబట్టి మనలో అది పోతుంది, అది మాత్రం వాస్తవం. అయితే ఆ పెద్దల్లో కొద్దిగా ఉంటుంది అన్నట్టుగా, అమ్మాయి మీరు అది నేను హాఫ్ టికెట్ అన్నప్పుడు అసలే మీరు పొట్టిగా ఉన్నాడు, కొంచెం వంగు కూర్చోవాలి. తర్వాత ఏంటంటే సార్ నేను 6th క్లాస్ అవుతున్నా అన్నారు. 6th క్లాస్ అవుతున్నా అన్నా మిమ్మల్ని నమ్ముతారు, పొట్టిగా ఉన్నారు, ఇంకా పైగా ఇంగ్లీష్లో చెప్పారు, డబ్బులు ఇది నాకు నిల్చొని పెట్టి నన్ను ఇట్లా చేశాడు, మరి అది కొద్దిగా మార్చుకోవాలి కదా, మీరు అట్లా చెప్తే నాకు కూడా బాగుండేది కదా అన్న. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుంటమే కాకుండా అది నశాళానికి అంటి. ఏంది అంటే, గురువు గారు సాయిరామ్, నిజమేనండి నాకు అంతా అర్థమైంది, కానీ ఏం జరిగింది అంటే మీరు ఒక డైరీ ఇచ్చారు, ఆ డైరీలో అప్పుడు పూర్వకాలం డైరీలో అట్లా అవన్నీ అట్లా చేశారా ఇట్లా చేశారా నమస్కారం చేసుకున్నారా అంటూ చివరిలో పొరపాట్లు అని పెట్టా శీర్షిక. ఆ పొరపాట్లు ఆ రోజు మొత్తం పొరపాట్లు ఏదైనా చేస్తే అవి రాసుకోమన్నాను. ఇప్పటి వరకు ఇది నెలాఖరు వచ్చింది, ఇప్పటి వరకు ఒక్క పేరు నేను రాసుకోలేదు పొరపాటు. ఇప్పుడు గనక నేను ఈ అబద్ధం చెబితే అసత్యం చెప్పాను అని రాసుకోవాలి సార్. డబ్బులు పోతే పోయినాయి కానీ నేను అసత్యం చెప్పి అందులో రాసుకోవటానికి ఇష్టపడలేదు, పొరపాటు అయితే క్షమించండి సాయిరామ్ అన్నారు. ఏమిటి వాళ్ళకి నేను నమస్కారం చేశాను సాయిరామ్. ఇది ఇది పుస్తకాల్లో రాసింది కాకుండా నా యథార్థమైనటువంటి అనుభవం. ఇప్పటికీ ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ అమ్మాయి మన స్టేట్ సేవాదల్ కన్వీనర్ కొమరగిరి శ్యామ్ ప్రసాద్ మొట్టమొదటి వైఫ్ చిరంజీవి మాధవి. అమ్మాయి నా ఇది ఇప్పుడు మా మధు ఉన్నాడు కదా స్టేట్ బాల వికాస్, ఆ మధుతో పాటు ఆ అమ్మాయి కూడా 3rd గ్రూపు అప్పుడు అక్కడ నేర్చుకున్నది, అంటే 1st, 2nd, 3rd నేను అక్కడ చదువుకున్నప్పుడు అన్నమాట. మరి అంత స్థాయిలో వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు? మరి మనం కనుకైతే మనమైతే వెంటనే హాఫ్ టికెట్ ఏంది, అసలు టికెట్ లేకుండా ఒకళ్ళ చాకలో కూర్చొని అయినా సరే కూడా టికెట్లు తీసుకునే పరిస్థితిలో ఉంది. మరి వాళ్ళు ఎందుకు మార్పు అంటే బికాస్ ఆఫ్ ద డైరీలో స్పిరిచువల్ డైరీలో ఇట్లా రాసుకుంటున్నారు. ఆ అమ్మాయి ఏమన్నది, ఇప్పటి వరకు ఒక్క పొరపాటు పడలేదండి, డబ్బులు పోయినా పర్వాలేదు కానీ నాకు పొరపాటు జరగకుండా చూసుకుంటాను. అది ఆ డైరీనే మనమైతే ఇప్పుడు ఏదో ఆత్మ పరిశీలన ఏదో అంటున్నాము, ఆ డైరీనే సెల్ఫ్ ఆడిట్. ప్రతిరోజు రాసుకుంటున్నాను, ఇవాళ ధ్యానం చేశాను, ఇవాళ జ్యోతి ధ్యానం చేశాను, ఇవాళ తల్లిదండ్రులకి నమస్కారం చేశాను, స్కూల్లో మాస్టర్ చెప్పినట్టున్నాను, హోంవర్క్ చేశాను, పళ్ళు గోముకొని ఏదో ఇట్లాంటివన్నీ కరచరణ కృతంబా చెప్పుకున్నాను. ఒక రకంగా కరచరణ కృతంబా ఏంటి, అది కూడా ఒక రకమైన సెల్ఫ్ ఆడిటే కదా. స్వామి ఈ నా ఇంద్రియాలన్నిటి చేత చేసినటువంటి తెలియక చేసినవి అనకూడదు, తెలియక చేసినటువంటి పొరపాట్లను క్షమించి మళ్ళీ ఆ పొరపాట్లు చేయకుండా నాలో అటువంటి ఆత్మ నిగ్రహాన్ని కలిగించి అని చేయమని. స్వామి అందరికీ తెలుసు, బాల వికాస్ పిల్లలకే కాదు పెద్దలకి కూడా ఇవన్నీ కూడా అదే సెల్ఫ్ ఆడిట్, మనకు వాళ్ళకి స్పిరిచువల్ డైరీ. యాక్చువల్గా డైలీ 1 పర్సనల్ అండ్ 2 స్పిరిచువల్. కాబట్టి అది ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను, అది ఆర్టికల్ రాశాను. మధ్యప్రదేశ్లో మనషన్ గాంధీ అనేటువంటి బాల వికాస్ విద్యార్థి 14 సంవత్సరాల వాడికి మార్కులు తక్కువ వచ్చినాయి, ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి పేరెంట్స్ మీద సంతకం పెట్టించుకున్నారు. మధ్యప్రదేశ్లో మనషన్ గాంధీ అతను బాల వికాస్ విద్యార్థి. అతను ఏం చేశాడు, తక్కువ మార్కులు వస్తే వాళ్ళ నాన్నగారి దగ్గరికి పోతే సంతకం పెట్టమంటే కొడతాడు తిడతాడు అని బుద్ధి మామూలుగా ఏం చేశాడు, తనే సంతకం చేయాలి, నేనే నాన్న సంతకం ఫోర్జరీ చేసి తీసుకెళ్దాము అని మన మనసులో అనుకున్నాడు. కానీ కాసేపు ప్రతిరోజు సైలెంట్ సీటింగ్ చేయమని వాళ్ళ టీచర్ చెప్పింది. సైలెంట్ సీటింగ్ లో కూర్చున్నప్పుడు వాడికి అనిపించింది, నీతి నిజాయితీలు కలవాడే సత్యసాయి స్వామికి ప్రీతిపాత్రుడు అవుతాడు, కాబట్టి మనం ఇట్లాంటి పని చేయకూడదు అని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు సారీ పొరపాటు అయిపోయింది, నేను మంచిగా చదువుతాను, సంతకం చేయమని చెప్పి తీసుకెళ్ళి ఆ సంతకాన్ని సమర్పించాడు. అంటే ఎక్సలెంట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ చిన్న పొరపాటు చేయటానికి కూడా అతను ఇష్టపడలేదు. అట్లాగే పశ్చిమ బెంగాల్లో అతను జోషి, ఆ బాబు ఏం చేశాడు, స్కూల్కి వెళ్ళాడు, అందరూ టిఫిన్ బాక్సులు తెచ్చుకున్నాడు, కానీ ఆ రోజు ఒక ముస్లిం బాయి టిఫిన్ తెచ్చుకోలేదు, టిఫిన్ బాక్స్. అయితే పిల్లలందరూ సహజంగా షేర్ చేసుకుంటారు, కానీ అప్పటికే వాళ్ళలో ఈ మత ప్రభావాలు ఎక్కువ ఉండటం వల్ల అన్ని మతస్థుడు కాబట్టి మనం టిఫిన్ పెట్టకూడదు అని అనుకున్నాడు. కానీ ఈ బాల వికాస్ విద్యార్థి జోషి ఏం చేశాడంటే, ఇది అతనికి స్వామి ఏం చెప్పారు అని చెప్పంటే, ఉన్నది ఒకటే మతం, అక్కడ గుర్తు తెప్పించుకున్నారు, ఉన్నది ఒకటే మతం, అది ప్రేమ మతం, ప్రేమకు కుల మతాలు లేవు,
ఎదుటివాడికి ఏది అవసరమైతే అది చేయని స్వామి చెప్పారు కాబట్టి వాడితో ఆ టిఫిన్ షేర్ చేసుకున్నాడు. వాడు కళ్ళ నీళ్ళు అందరూ ఎవ్వరూ ఇవ్వలేదు, అందరి దగ్గర ఉన్నా, కానీ ఇతను ఇచ్చేప్పటికి కళ్ళ నీళ్ళు పరిమితమై భాయి అని చెప్పి అతన్ని కౌగిలించుకున్నాడు. ఆ మధ్యలో వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ బాండ్ క్రియేట్ అయిపోయింది. ఎంతటి మార్పులు! వాళ్ళందరూ బిలో 15 ఇయర్స్, 18, 13 ఇయర్స్, 12 ఇయర్స్, 10 ఇయర్స్ వాళ్ళలో ఈ చేంజ్ వస్తున్నది. కానీ పెద్దవాళ్ళలో స్వామి ఆశించినంతగా మార్పు ఎందుకు రావట్లేదంటే ఇదిగో ఈ సెల్ఫ్ ఆడిట్ లేకపోవటం. కృషి చేయాలి, కృషి. సెల్ఫ్ ఆడిట్ రాదు. మనం ఏమైనా పొరపాటు చేసామా అంటే సహజంగా జరగవచ్చునేమో పొరపాట్లు. అయితే స్వామి కూడా ఒకసారి చెప్పాడు, పొరపాటు సహజం అంటారు, సహజం కాదు. పొరపాటు సహజం కాదు, మంచే సహజం. పొరపాటు డైవర్ట్ అయింది, దాన్ని నువ్వు సరిదిద్దుకోవటంలోనే ఉంది అనేటువంటి. ఏమిటంటే ఇప్పుడు అదే బాగా పెద్దవాళ్ళు అయితే చాలా మంది స్వామి దగ్గర నడుస్తున్నారు, మనం అట్లా అనకూడదు. కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితులు నేను స్వయంగా చూస్తుంటే ఏమిటయ్యా, నేను సంస్థలో ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నాను, 30 ఏళ్ల బట్టి ఉంటున్నాను. ఇవాళ నువ్వు వచ్చావు, నేను స్వయంగా జరిగిన సంఘటన, ఇవాళ నువ్వు వచ్చావు, నాకంటే ముందు కూర్చుంటావు, గో బ్యాక్, వెనక్కి వెళ్ళి మందిరంలో కూర్చో. నువ్వేదో సలహాలు ఇవ్వదలుచుకున్నావే. అతను ఏదో పాపం మంచి విషయం చెప్పాడు, నేను ఒక చోట చెప్పను, నా స్వీయ అనుభవం. నేను ఏదో అతను సార్ ఇటు చేస్తే బాగుంటుందేమో అని పాపం చిరగా వినయంగా భయపడుతూ చెప్పాడు. నువ్వు నాకు సలహాలు ఇవ్వటానికి వచ్చావు, వెనకాల పోయి కూర్చో. ఈ మందిరాన్ని ఇటుకలు మోసి నేను కట్టాను, నా తెత్తి మీద పెట్టుకొని మోసి కట్టా. ఇవాళ నువ్వు వచ్చి హాయిగా భజన చేస్తూ కూర్చొని సలహాలు ఇస్తున్నావా? ఎంత కష్టంగా కఠినంగా అనిపిస్తుంది. ఇటుకలు మోసి కట్టావు, కానీ ఆ ఇటుకలే బరువు అయిపోతే, ఇటుకలు మనల్ని తేలిక చేసి అందరినీ మనలోకి హృదయంలోకి చేసుకుంటే ఎంత విశాలమవుతుంది, ఎంత బాగుంటుంది. అయితే తెలియంది ఏంది అంటే వాళ్ళని అట్లా దూషించినందువల్ల ఈ అన్న వాళ్ళ మనస్సు పాడైపోతుందే కానీ బరువు అవుతుందే కానీ తేలిక మాత్రం. కాబట్టి అంటే స్వామి అంటూ ఉంటారు, నువ్వు ఎంతకాలం సంస్థలో ఉన్నావు, ఎంతకాలం పుట్టపర్తి వచ్చావు అది కాదు అని అంటూ ఇసుక బంక మట్టితో మన మనస్తత్వాన్ని స్వామి పోల్చారు, ఇంకా బండరాయితో కూడా. కాబట్టి ఇసుకలో వేసినటువంటి బండ మీద పడిన చొక్క అయితే వెంటనే ఎండిపోతుంది. ఇసుకలో వేసింది 1 గంట ఉంటుంది. బంకమట్టిలో వేసిన పడినటువంటి చినుకు అది పీల్చుకొని మెత్తగా మృదువుగా సున్నితంగా తయారవుతుంది. ఆ సున్నితమైనటువంటి ఆ మృదువైనటువంటి బంకమట్టితోటి ఒక మంచి కృష్ణుడి విగ్రహం, రాముడి విగ్రహం చేస్తే ఆ విగ్రహాన్ని అక్కడ పెడితే అందరి చేత ఆరాధింపబడుతుంది. ఈ రోజు మనం బంకమట్టిగా ఈ స్వామి చేతిలో ఉన్నాము. మనం అందరినీ స్వామి మరి మనల్ని కృష్ణుడిగా చేశారో, రాముడిగానో, ఒక భక్తుడిగానో, త్యాగయ్యగానో ఎట్లా చేశారో, కానీ మనం అందరం సమాజంలో నిజంగా ఎంత గౌరవింపబడుతున్నాం. నన్ను ఆంధ్ర బ్యాంకులో పనిచేశాను అంటే పనిచేసినప్పుడే సరిగ్గా గౌరవం ఉందో లేదో కానీ ఇప్పుడు అంతకంటే సాయిరామ్ అంటున్నారు. మన మంచి ఈ పక్కన పెట్టండి, మన పక్కన స్వామి ఉన్నాడు. ఉండేప్పటికి నిన్న మా డిపి గారు, శశి గారు చెప్పటం, ఇట్లా ఎవరండి ఈయన సాయి భక్తుడండి, సాయిరామ్ సార్ అనగానే 2 చేతులతో దండం పెడుతున్నారు. అంత స్థాయికి మనల్ని తీర్చారు. అయితే ఆ స్థాయిని మనం నిలుపుకోవటానికి మన ప్రవర్తనలో పరివర్తన రావాలి. దానికోసం ప్రతిరోజు సెల్ఫ్ ఆడిట్ చేసుకోండి అని స్వామి అంటూ. కాబట్టి ఒక్కోసారి మనము ఏం చేస్తుంటాము అంటే, సారీ ఒకళ్ళు అన్నాను కాదు, జనరల్ గా ఒక మాటగా మనల్ని మనమే సరిదిద్దుకోవటం, అంతకంటే లేదు. ఇందులో చాలా పెద్దవాళ్ళు బాగా 100% అనుసరణీయులు. ఇప్పుడు నేను చెప్పిన పెద్దవాళ్ళ దగ్గర చాలా మంది, ప్రకాశ్రావు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకు ఆదర్శనీయంగా ఉంటూ ఉన్నారు. కానీ మనం తెలియక సమితుల్లోనూ ఎక్కడో ఒకళ్ళని క్రమశిక్షణ పెట్టాలి. ఇదిగో స్వామి ఇటు చెప్పారు, అడిచి నువ్వు లైన్లో కూర్చో, నువ్వు అటుపో, నువ్వు ఇటుపో అని చెప్పి సరిదిస్తూ ఒకళ్ళని క్రమశిక్షణ పెట్టాలి అనే పేరుతో మనం క్రమశిక్షణ కోల్పోతున్నామేమో అని కూడా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. పుట్టపర్తిలో ఒక మంచి స్వామికి డివోటెడ్ సేవాదళ్ళు ఉన్నాడు. అతను స్వామి చెప్పినట్టుగా క్రమశిక్షణగా నడవాలి, గీటంటే గీటేను అనే తత్వంలో ఉండేవాడు. అయితే ఆ తత్వంలో ఉంటూ అతను కఠినత్వాన్ని అలవరుచుకున్నాడు. రూల్స్ ని పాటించడమే ప్రముఖంగా చేసుకున్నాడు. కఠినంగా భాష మాట్లాడేవాడు, ఖచ్చితంగా అనేవాడు. ఎవరో ఒక అతను అనుకుందాం, అతను చాలా అది స్వామి అంటే వినయ విధేయతలుగా ఉండేవాడు. స్వామి అక్కడ నించో అంటే నించుండేవాడు, పక్కకు పోమంటే పోయేవాడు. కానీ స్వామి లేనప్పుడు క్రమశిక్షణలో పెట్టాలి అనే ఉద్దేశం అతనిది మంచిదే, ఉద్దేశం మాత్రం చెడు కాదు. కానీ దాన్ని ఆచరణలోనే కఠినత్వాన్ని చూపించి ప్రేమకు దూరం అయిపోయాడు. సరే అయిపోయింది. అతను హీ బికేమ్ వెరీ ఏజ్డ్ అండ్ ఓల్డ్ పర్సన్.
నిలయంలో ఒక రూమ్ ఉంది కాబట్టి ఆ రూమ్ లో అతను పడుకొని ఉన్నాడు. అతనికి ఇంకా చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అంతా మంచంలోనే గడుస్తున్నది. ఒంటి నిండా అక్కడక్కడ వ్రణాలు వచ్చినాయి. చీము పట్టి ఉన్నది. అతను చాలా అధోగతిలో కష్టపడుతూ వర్ణించలేని స్థితిలో ఉన్నాడు. మధ్యాహ్నం అటువంటి సమయంలో స్వామి ఎంతో ప్రేమగా ఆయన రూమ్కి ఇచ్చేశారు. వచ్చేసి అతను పలకరించే స్థితిలో కూడా లేదు. ఏదో నమస్కారం చేశాడు. ఏం చేయగలుగుతాడు? లేచి నిల్చోలేడు. స్వామి వచ్చి అతను మంచం మీద కూర్చున్నారు. కూర్చొని అతను ఒక మగ్గులో నీళ్లుంటే ఒక క్లాత్ తీసుకొని అతని యొక్క ఈ బ్యాడ్ అంతా తుడిచేస్తున్నాడు. అతను ఏమి అనలేక స్వామి విలువ తెలిసినాడు, భగవంతుడిని అనుసరించిన వాడే, కళ్ళ నీళ్లు కారుస్తున్నాడు. ఎంతో కూడ తీసుకొని ఒక మాట అన్నారు. స్వామి, నేను ఎంతో సేవ చేశాను, మీకు ఎంతో మీరు చెప్పింది తూచా తప్పకుండా అనుసరించాను. మరి నాకు ఈ పరిస్థితి ఏంటి స్వామి? మీరు వచ్చి సేవ చేయాల్సిన పరిస్థితి ఏంటి స్వామి? ఎవ్వరూ రావట్లేదు, నా సంగతి ఇట్లా ఎందుకు అంటే, అప్పుడు స్వామి అన్నారు, బంగారు, నువ్వు నేనంటే ఇష్టపడ్డావు, నన్ను మాత్రమే ప్రేమించావు, అందుకని నేను వచ్చి నీకు సేవ చేయాల్సి వచ్చింది. కానీ నువ్వు ఎవ్వరినీ ప్రేమించలేదు, అందరితో కఠినంగా మాట్లాడావు, అందరినీ ద్వేషించుకున్నావు. కాబట్టి వాళ్ళెవ్వరూ నీ ప్రేమని రెస్పాన్స్ ఇవ్వటానికి నీ దగ్గరికి ఎవ్వరూ రాలేదు. కాబట్టి మనము రూల్స్ ని అనుసరించేటువంటి ఉద్దేశంతో, ఒకళ్ళని క్రమశిక్షణగా పెట్టాలి అనే ఉద్దేశంతో మనలో ఉండే ఆ సాత్విక భావాలు, ఆ స్వామి ప్రవేశించిన దయా కరుణ పోకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి స్వామికి కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు అన్ని మనం ఉటంకించుకోవద్దు. ప్రేమను చూపించడంలో, ఇతరులకు మంచి చేయటంలో రూల్స్ ని కొద్దిగా వైలేట్ చేసిన దేర్ ఇస్ నో ప్రాబ్లం. రూల్ ఈజ్ ఫర్ టు డెవలప్ లవ్. అసలు లవ్వే లేనప్పుడు ఇంకా రూల్ ఏంటి? ఇప్పుడు మనకు చాలా కథలు కూడా ఉన్నాయి. ఆ భోజనం చేసేప్పుడు ఖచ్చితంగా బ్రహ్మార్పణం చెప్పుకోవాలి, భగవంతుడికి ఏదో కనీసం నివేదన పెట్టుకోవాలి. వాడికి ఆకలి మండిపోతున్నది, కళ్ళు తిరుగుతున్నాయి, జస్ట్ ముద్ద గనక తినకపోతే కళ్ళు కింద పడేటట్టున్నాడు. అప్పుడు బ్రహ్మార్పణ విషయం ఏంటి? ముందు భోజనమే బ్రహ్మార్పణం, భోజనమే బ్రహ్మ, తర్వాతే బ్రహ్మ, ముందు భోజనం. కాబట్టి మనం ఆ రూల్స్ ని కానీ వాటిని కానీ, ప్రేమను మించినటువంటి రూల్ లేదు. దేర్ ఇస్ నో రూల్ అదర్ దాన్ లవ్. ఆ లవ్ ద్వారానే మనం భగవంతుడికి చేరుకోవచ్చు, కానీ రూల్ ద్వారా మనం ఏం చేరుకోలేము. స్వామి ఏమన్నారు, నువ్వు గనక అందరి చేత ఈ 3 నియమాలు గనక ఎవరైతే సాయి భక్తులు పాటిస్తారో వాళ్ళు ఏ సత్య సాయి సంస్థలో సభ్యుడు కాకపోయినప్పటికీ వాళ్ళు నా హృదయంలో ఉంటారని స్వామి హృదయాన్ని చూపించారు. మనం హ్యావ్ టు రిసైడ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ స్వామి. కాబట్టి ఆ హార్ట్ లో ఉండేటువంటి ప్రేమను మన హార్ట్ లోకి తీసుకొని, మన హార్ట్ లో ఉండే ప్రేమను ఇతర హార్ట్ కి అందించాలి. అందుకనే స్వామి అంటారు, బిజినెస్ పీపుల్ కి MBA చెప్పేప్పుడు ఇంపోర్ట్ టు ఎక్స్పోర్ట్ అంటారు. ఏమి లేదురా ఇంపోర్ట్ టు ఎక్స్పోర్ట్ అంటే, యూ ఇంపోర్ట్ యువర్ లవ్ అండ్ ఎక్స్పోర్ట్ సేమ్ లవ్. అంత చక్కగా చెప్పారు స్వామి. కాబట్టి ఆ మనము ఎంతగా మారుతూ తద్వారా మిగతా వాళ్ళ దగ్గరికి ఆ ప్రేమని మనం ప్రవహింప చేస్తున్నాము అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి అంటే మనము స్వామి చివరికి చెప్పేదండి, మనం సంస్థలోకి వచ్చింది ఫస్ట్, అసలు సంస్థలోకి వచ్చింది మనల్ని మనం బాగు చేసుకోవటాన్ని, కానీ ఇతరుల బాగు నిమిత్తం రాలేదు. ఫస్ట్ పాయింట్, అసలు రావటం సంస్థలోకి ఇతరుల బాగు నిమిత్తం రావాలి, మనల్ని మనం బాగు చేసుకోవటానికి వచ్చాము. స్వామి ఏమంటారు, బంగారు, ఇతరుల గురించి నువ్వు ఆలోచించడం మానుకొని ముందు నువ్వు గురించి ఆలోచించుకో. నేను ఎంత స్థాయిలో ఉన్నాను, నేను ఎట్లా ఉన్నాను. కాబట్టి మనం ఏం చేస్తాము, వాడు అట్లా బాగలేదే, నువ్వు ఇట్లా బాగలేదే, అట్లా భజన తప్పు చెప్పాడే, ఈ విధంగా చేస్తున్నాడే, లేకపోతే కన్వీనర్ అయి నుండి ఇతను ఇట్లా చేస్తున్నాడే అని అంటూ ఉంటాం. స్వామి దానికి ఏం చెప్పారంటే, నీవు క్లాసులో కూర్చున్నావు, టీచర్ ఉన్నారు, ఆ టీచర్ హోంవర్క్ చేయమని అంటాడు. నీవు హోంవర్క్ చేస్తే నీకు మంచిది, కానీ ఇతరులు హోంవర్క్ చేయలేదని నీవు హోంవర్క్ మానుకుంటే నీవే లాస్ అయిపోతావు. ఈ ప్రపంచ వరల్డ్ అనేటువంటిది ఒక క్లాస్ అయితే, అందులో భగవంతుడు స్వామి టీచర్ కనుకైతే స్వామి చెప్పినట్లు చేయటము, మన హోంవర్క్ చేయటము, మనం మంచిగా మారటము ఇంపార్టెంట్. కానీ ఇతరులు చేయలేదని నువ్వు చేయకపోతే నీకే నష్టం. అతను ఫెయిల్ అవుతాడో లేదో అతను వేరే విషయం, మనం మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం అంటూ స్వామి అన్నారు. ఇది పెద్ద స్టేజ్ లాంటిది, డైరెక్టర్ భగవంతుడు. కాబట్టి ఒక డ్రామా వేసేప్పుడు నీ పాత్ర ఏమిటో అంతవరకు నీ పాత్ర చక్కగా చూసుకో. అది వెదర్ ఇట్ ఈస్ ఏ బెగ్గర్, వెదర్ ఇట్ ఈస్ ఏ కింగ్, వెదర్ ఇట్ ఈస్ ఏ మినిస్టర్, ఏది ఇచ్చినా నీ పాత్ర నువ్వు సక్రమంగా చూసుకో. అట్లా కాకుండా ఇతరుల పాత్రల గురించి ఆలోచిస్తూ ఉంటే నీ పాత్రని సరిగ్గా నిర్వర్తించలేవు, మన రోల్ పాడైపోతుంది. ఏమైపోతున్నప్పుడు డైరెక్టర్ యొక్క ఆగ్రహానికి గురైపోతావు, డైరెక్టర్ దగ్గర మెప్పును నువ్వు పొందలేవు. నీది ఒక 2 నిమిషాల పాత్రే, దాన్ని ఎక్సలెంట్ గా పర్ఫెక్ట్ గా ఒక 100 సార్లు ప్రాక్టీస్ చేసి నీ పాత్ర చేస్తే డైరెక్టర్ మెచ్చుకుంటాడు.
ఒక చక్రవర్తి పాత్ర, ఒక కింగ్ పాత్ర చేయలేదు అనుకో, లివ్ ఇట్ అప్ టు ది డైరెక్టర్కి వదిలిపెట్టచ్చు. కాబట్టి స్వామి ఎవరు ఎట్లా స్వామి ఏం చెప్పారు, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ యూనిక్ రోల్. యూనిక్ రోల్ ఉంది. నేను చిన్నవాడినే కావచ్చు, ఏదో సమితిలో రావడంతో కొంచెం క్లీన్ చేస్తాను, వెళ్ళిపోతాను అంతే. అదే నాకు స్వామి ఇచ్చిన రూల్. చాలు, దాన్ని సిన్సియర్ గా పర్ఫెక్ట్ గా క్లీన్ అంటే ఒక చిన్న మచ్చ కూడా లేకుండా చేసి, స్వామి నేను వెళ్ళిపోతున్నాను, నాకు వేరే పని వెళ్ళిపో, దట్స్ ఆల్. యూఆర్ ఏ మోర్ దెన్ ఏ డిపి, ఆర్ యూ మోర్ దెన్ ఏ స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నీకు ఇచ్చిన. కాబట్టి ఎవరి రోల్ వాళ్ళకే ఉంది. వాళ్ళకేదో బాగా పెద్ద పాత్ర, వీళ్ళకేదో తక్కువ పాత్ర, వీళ్ళకేదో నేను ఎక్కువ చేస్తున్నాను, ఇవి ఏమీ లేదు. ఎక్కువ తక్కువలు మనకే గాని, ఎక్కువ తక్కువలు దగ్గర దూరాలు మనకు కానీ స్వామికి మాత్రం కాదు. ఎందుకంటే ఒక తల్లికి 8 మంది బిడ్డలో 10 మందో 5గురో ఉంటే 5గురు మీద ప్రేమను కురిపిస్తుంది. వాళ్ళ యొక్క శక్తి స్తోమతలు బట్టి వాళ్ళు చేస్తూ ఉంటే, ఒకవేళ చిన్న పని చేసే అమ్మా నేను చేయలేకపోయినా అంటే, లేదు యార్ చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ బాగా చేసి, ఇదిగో ఒక చాక్లెట్ ఇస్తున్న తినిపో అంట. కాబట్టి ఫస్ట్ ఏంది అని చెప్పంటే, ఆ స్థితికి మనం రావాలి అంటే వీ హ్యావ్ టు క్లీన్ అప్ అవర్ హార్ట్. మన హృదయాన్ని స్వచ్ఛంగా హాయిగా ఉంచుకోవాలి. దాంట్లో అవి ఇవి వేసే కొద్దీ, అంటే నిప్పులో దోషం లేదుటండి, నిప్పులో దోషం లేదు. వేసే పదార్థాన్ని బట్టే మంచి సాంబ్రాన్ని కనుకేస్తే చక్కని సువాసన వెదజల్లుతుంది. అదే నిప్పులు మిరపకాయలు కనుకేస్తే గొట్టు అంటారా, ఆ కారము అది వస్తుంది. కాబట్టి హృదయంలో ఏ దోషము లేదు. స్వామి మనకు మంచి హృదయాన్ని ఇచ్చారు. కాబట్టి ఆ బయట నుంచి వచ్చేటువంటివి అంటే స్వామి ఏం చెబుతారంటే, మనము ప్రపంచంతో వ్యక్తులతో వాళ్ళతో ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకుంటే ఆ వాటి యొక్క రియాక్షన్ అంతా కూడా మన మీదకి వస్తూ ఉంటుంది. అందరితోటి ప్రేమగా చక్కగా మంచిగా పలకరిస్తుండండి, బట్ కనెక్టెడ్ టు ఆల్వేస్ టు స్వామి. అప్పుడు మన హృదయం క్లీన్ గా ఉంటూ ఉంటుంది. అందుకనే స్వామి పుట్టపర్తిలో నువ్వేమన్నా ర్యాక్స్ అండ్ డాగ్స్వా, నా దగ్గర ఉండే క్షణం ఏమన్నా 2 నిమిషాలు బయట అన్ని షాపుల చుట్టూ తిరుగుతుంటావు, ఇంటింటికి పోతుంటావు, వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తుంటావు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. స్వామి మనల్ని ఎక్కువ మాట్లాడద్దు, సైలెన్స్ ఇస్ ద సైలెన్స్ అని అన్నా. అయితే నువ్వు కొంచెం ఎక్కువసేపు మాట్లాడినా, ఇప్పుడు మనం 1 గంటన్నర 2 గంటలు ప్రతిరోజు ఎమ్మెల్యేని గారు సత్సంగం చెబుతున్నారు, చెప్పిస్తున్నారు, భజనలు చేస్తున్నారు. 2 గంటలు యాక్చువల్గా కంటిన్యూస్ గా 2 గంటలు మనం మాట్లాడకూడదు. అంటే 2 గంటలో 1.5 గంట ఎంతో టోటల్ డ్యూరేషన్ ఎంతో ఉంది, మాట్లాడకూడదు. బట్ ఇది మాట్లాడాలి. స్వామి చెప్పారు, నువ్వు ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కువసేపు మాట్లాడినా నో ప్రాబ్లం. ఎందుకు? అది నీలో ఎనర్జీని పెంచుతుంది, నీలో సద్భావాలను పెంచుతుంది, హృదయ విశాలత్వాన్ని చేస్తుంది, భగవంతుడికి కనెక్ట్ చేస్తుంది. ఎంత ఎక్కువగా కనెక్ట్ చేస్తే అంత మంచిది. కాబట్టి దాంట్లో అది మంచిది. మనం అనుకుంటాం నేనేంటి అదే వచ్చి 30 ఏళ్ళు అయింది, ఏమి సమాజానికి ఏం చేయట్లేదే, స్వామి ఏమన్నా సేవ చేయండి అన్నారు, అట్లా అన్నారు. స్వసేవయే స్వామి సేవ. ఇక్కడ ఒక చిన్న ఒక ఒక స్వామి ఇంటరాక్షన్ ఒక సాధువుతో ఎట్లా చేశారు ఏమిటి మంచి ఉదాహరణ. అంటే 1957 మార్చి 16వ తేదీ వెంకటగిరిలో డివైన్ లైఫ్ సొసైటీ ఉంది అక్కడ. అంటే దివ్య జీవన సమాజం, దాంట్లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టారు. సాధువులందరినీ కూడా వెంకటగిరి మహారాజు గారు పిలిపించారు. దానికి అధ్యక్షత వహించవలసిందిగా స్వామిని ఆహ్వానిస్తే స్వామి వచ్చారు. అప్పటికి స్వామి గురించి ఆ సాధువులకి అట్లాంటి వాళ్ళు 90 ఏళ్ల వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు అందరూ వచ్చారు. అది ఎప్పుడు 1957. స్వామి 26లో జన్మించారు కాబట్టి 31 సంవత్సరాలు. వాళ్ళందరిలోకి యంగ్ స్వామి. కానీ వెంకటగిరి మహారాజుకి స్వామి దివ్యత్వం తెలుసు, భగవంతుడు తెలుసు కాబట్టి ఒక పల్లకి అరేంజ్ చేశారు. చేస్తే స్వామి చూడండి, మనం మామూలుగా గనక ఎక్కడికైనా ఎవరైనా వస్తే కారా, నాకు అది కాదు సార్, ఇన్నోవా కావాలి, అయితే ఇంకా పెద్ద కార్లు ఏమన్నా నాకు అంత ఐడియా లేదు, ఆ కారే కావాలి, ఈ హోటలే కావాలి. స్వామి మహారాజా గారు స్వయంగా ఒక పల్లకి అరేంజ్ చేస్తే సాధువులందరూ నడిచొస్తుంటే పల్లకి వద్దని చెప్పి సాధువుల మధ్యలో వచ్చారు స్వామి. స్వామి చెబుతుంటారుగా, పిల్లల్లో పిల్లవాడిని, స్త్రీల్లో స్త్రీని, పురుషుల్లో పురుషుణ్ణి, ఒంటరిగా ఉన్నప్పుడు దేవతలు, సాధువుల్లో సాధువు అయిపోయినారు స్వామి. అందరితో పాటు నడిచి వచ్చారు. ఆయన ఆ 31 సంవత్సరాలు స్వామి నడుస్తూ ఉంటే ఫెల్ట్ డివైన్ వైబ్రేషన్స్ ఆఫ్ స్వామి. వాళ్ళందరూ కూడా స్వామీజీలు ఆశ్చర్యపోయారు. అయితే మనకు అక్కడి నుంచి ఋషికేశ్ ఆశ్రమంలో స్వామి శివానంద అందరికీ తెలుసు కదా, స్వామి కూడా అక్కడికి వెళ్ళారు, అది వేరే వృత్తాంతం. అక్కడ ఆయన 70 సంవత్సరాలు, ఎంతో ఉత్తమమైన సాధకుడు. ఆయన ఆ వయసులో రాలేక ఆయన శిష్యులిద్దరిని సదానంద
సచ్చిదానంద ఇద్దరు శిష్యులు పంపించారు. ఆ సదానంద వాళ్ళు ఈయనేంటి 35 సంవత్సరాలు ఈయన అధ్యక్షుడు ఏదో పిలిపించారు, వచ్చారు, మేము ఎంతో సాధకులము హిమాలయాల నుంచి వచ్చాము, కాబట్టి ఆయన ఏం చదువుతాడో చూసి దాంట్లో ఈ లిటిగేషన్స్ చెప్పి ఆయన ఓడించాలి అని అనుకున్నట్ట. చివరికి ఆయన ఒకే ఒక్క లైన్లో ఒక కామెంట్ చేశాడు, నేను స్వామిని ఓడించాలని వచ్చాను, నేనే స్వామి చేతిలో ఓడిపోయాను. ఎంత సాధువులండి, ఎంత సాధన చేశారు ఒక్క నిమిషంలో స్వామి. అదే అంటాం, మనం ఏంటంటే మనం ఎవరిని మారుస్తాం, మనం ఒక కుర్రవాడిని కూడా మనం మార్చలేమే. జస్ట్ షేర్ అవర్ లవ్, we import love from Swami, we export it to the student. బట్ స్వామి దయ అనుగ్రహం అనేటువంటిది వాళ్ళని మార్చేస్తుంది పిల్లవాడిని. మనకు చాలా వృత్తాంతాలు తెలుసు, బాల వికాసంలోను అక్కడ నిత్య అదే నారాయణ సేవలో వాళ్ళ పిల్లలు లొంగపోతే అయితే స్వామిని ఓడించాలొచ్చని ఓడిపోయినాను అన్నాడు సదానంద. ఇప్పుడు మనం గ్రహించవలసింది సచ్చిదానంద రెండో స్వామీజీ యొక్క ఇంటరాక్షన్ విత్ స్వామి. స్వామి ఆయనతో మాట్లాడుతూ అందరూ మొదట్లో అంటే ఈయన 30 ఏళ్ళు ఆయన అధ్యక్షులేంటి అని అనుకున్న వాళ్ళు స్వామి ఒక ఉపన్యాసంతో అన్ని సర్వ వేదాంతములు సారము వచ్చింది, మేము ఇంకా మాట్లాడాల్సిన పనే లేదు అని అన్నారు. మరి ఏమండి, అంత సాధువులు, అంత జ్ఞానులు, అంత సర్వ సాహిత్యం తెలిసిన వాళ్ళే ఒక ఉపన్యాసంతో అంత ఉంటే మనం ఏ ఉపన్యాసాలు చదవలేదే అని మనకు ఎందుకు అనిపించదండి? అనిపించాలి కూడా. అంతటి భగవంతుడు వచ్చి కృష్ణుడి భగవద్గీతను ఇప్పటికే భగవద్గీత శ్లోకాలు పుస్తకం వరిగిపోయేదాకా శ్లోకాలు చదువుతున్నారే, ఇప్పుడు ఎదురుగా వచ్చి ఆయన ఆ భగవద్గీత మనకు అర్థం కావట్లేదు, అంత డీప్ గా తెలియదు శ్లోకాలు, ఈయన అంత బాగా చదువుతుంటే ఒక ఉపన్యాసం అందరూ చదవలేకపోతున్నారు. చాలా అది ఎంత ఇది అఫ్ కోర్స్. అయితే ఇది కూడా స్వామి చెప్తే దానికి స్వామి దయ ఉండాలి, సుకృతం ఉండాలి. సరే, స్వామి మాట్లాడుతూ ఆ సచ్చిదానందతో అన్నట్ట, నీవు 1920లో అంటే 37 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 57, గొప్ప తపస్సు చేసి ఎంతో సాధన చేశావు నువ్వు అని చెప్పారు. ఎప్పుడు 1920లో చేశావు అన్నారు. కానీ యాక్చువల్గా స్వామి జన్మించింది ఎప్పుడు 26లో. ఒక్క మాటతోటి స్టన్ అయిపోయినట్టు. అయితే స్వామి మీరు అప్పుడు లేరు కదా ఎట్లాగో అన్నారు. అప్పుడు స్వామి చాలా సింపుల్ గా నవ్వుతూ, నాకు పుట్టుక జన్మ ఉంటుందని అనుకుంటున్నావా అని సచ్చిదానందతో అన్నారు. అయితే అప్పుడు స్వామి ఏమన్నారంటే, నీవు 1920లో ఇట్లా ఎంతో సాధన చేశావు, అయితే ఇప్పుడు కూడా అదే వ్యక్తిగత సాధనని ఇంకా మరింతగా కొనసాగించు, అదే వ్యక్తిగత సాధనని కొనసాగించు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, ఏదో ఒక సంస్థను స్థాపించి ఒక ఫండ్స్ కలెక్ట్ చేసి ఒక బిల్డింగులు కట్టి ప్రచారం చేసి నువ్వు మంచి కార్యాలు చేయించాలి సంస్థ ద్వారా అనుకుంటున్నావు, అవన్నీ వద్దు అని వెంటనే అన్నట్టు. అవన్నీ స్టాప్ అంటూ అంతర్దృష్టిని పెంచుకో సాధన చేయటం ద్వారా. ఫోకస్ విత్ ఇన్, అంతర్దృష్టిని పెంచుకో, వ్యక్తిగత సాధన చెయ్యాలి అనేప్పటికీ వెంటనే సచ్చిదానంద అన్నట్ట, స్వామి మరి మీరు చెప్పింది చేస్తాను, కానీ ప్రపంచానికి ప్రయోజనం ఏం కలుగుతుంది? నేను సాధన చేస్తే నా వల్ల నేను ఏదన్నా బాగుపడతానేమో, ప్రపంచానికి ఏమి కలుగుతుంది? ఇప్పుడు ఇట్లా అంతా నేను చేస్తే అందరికీ తెలియచెప్పి చేద్దాం అనుకుంటున్నాను ప్రపంచానికి అంటే, స్వామి అన్నట్టు నిజమేను, నువ్వు చేస్తే ఇట్లా ప్రపంచానికి మేలు కలుగుతుంది. అయితే నీవు నిశ్శబ్దంగా ఒంటరిగా ఆధ్యాత్మిక సాధన ధ్యాన సాధన చేస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినప్పుడు నీ దగ్గర నుంచి వెలువడేటువంటి దివ్య తరంగాలు ప్రపంచమంతా వ్యాపించి నీవు చేస్తున్నాను అనుకునే దానికంటే ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుతాయి. సో ఫోకస్ విత్ ఇన్, నీవు సాధన చెయ్యి, నీ నుంచి వెలువడే ఆధ్యాత్మిక తరంగాలు నీవు ఇక్కడే ఉండి ప్రపంచాన్ని మార్చగలవు అని అన్నాడు. అంటే దీన్ని బట్టి ముందు మనం మారితే, మనం సాధన చేస్తే, మనలో సత్ప్రవర్తన సద్గుణాలు అవి పెంచుకుంటే ఆ సత్ప్రవర్తన సద్గుణాలు ఇతరులను ఆటోమేటిక్గా మోస్తాయి. అప్పుడు సచ్చిదానందలో ఒక అద్భుతమైనటువంటి కొత్త అభిప్రాయాన్ని స్వామి నాకు చెప్పారు. దీన్ని నేను స్వామికి మాట ఇచ్చాను, పాటిస్తాను అన్నాను. ఆ తర్వాత అతను ఎంతో సాధన చేశాడు. తర్వాత ఊరికినే ఒక పర్యటనలాగా వెళితే ఎంతో మంది ఆటోమేటిక్గానే అట్రాక్ట్ అయ్యి వచ్చి అతని ద్వారా కొన్ని వందల మంది, వేల మంది పరివర్తన చెందారు. స్వామి దాంట్లో చదువుకున్నాం. అంటే ఇందాక అన్నట్టుగా చీపురు బాగుండాలి, అప్పుడు చిమ్మేటువంటి ప్లేస్ ఆటోమేటిక్ గా బాగుపడిపోతుంది. జస్ట్ టచ్ చేస్తే చాలు ఆ చీపుర్ని మొత్తం క్లీన్ అయిపోతుంది. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ క్లీనింగ్ అదర్స్ వీ హ్యావ్ టు క్లీన్ అవర్ సెల్వ్స్ అని స్వామి.
ఇదంతా మనం చెబుతూనే ఉన్నాం, పెద్దవాళ్ళు క్షమించాలి, అట్లా వేరే అనుకోవద్దు, నాకేదో స్వామి స్ఫురింపజేసింది అట్లా. మనమందరం ఒకే దోవలో ఉన్నాం. అయితే ఇంకా సాధకులు, ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, ఇప్పుడు నేను చెప్పిన సీనియర్ పీపుల్ అందరూ కూడా చక్కగా ముందంజలో ఉంటూ ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని వాళ్ళని అనుసరిస్తూ స్వామి హెడ్ గా ముందున్నారు, మనందరినీ లాగుతున్నారు, ముందుకి ప్రోత్సహిస్తున్నారు. చేసుకొని మనలో ఆ విధమైనటువంటి తెచ్చుకున్నప్పుడు మనం దీనికి స్వామి సమయంలో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, స్వామి అంటే శ్రీ సత్యసాయి దివ్య పదముద్రలు అనే ఒక గ్రంథం ఉంది. దాంట్లో స్వామి కొడై అది చెన్నై పర్యటనలో కొన్ని ఏదో రాశారు. దాంట్లో ఎవరు అతను సొంగదురై అనే గ్రామంలో సొక్క గౌడర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సొక్క గౌడర్ అతను ఏదో స్వామి భక్తుడు, కానీ అతను ఒక రోజున ఈ కుప్పంలో అతను పడిపోయినట్టు బావిలో పడిపోయినాడు. బావిలో పడితే స్వామి రక్షించి అతనికి జీవితాన్ని ఇస్తే, స్వామి నన్ను రక్షించారు, ఈ శరీరం అంతా కూడా స్వామి కోసమేను, కాబట్టి స్వామి సందేశాన్ని అందరికీ వ్యాపింపజేసి స్వామి గురించి తెలియచేసి అందరినీ మార్చాలి అనుకొని అతను నా ఇంట్లో సత్సంగం చెబుతున్నాను, అందరు రండి అన్నాడు. మా మామూలే ఎవ్వరు రాలేదు. ఎవ్వరు ఎంత ప్రయత్నం చేసినా రాలా. అతనికి కొంచెం బాధ కలిగింది, స్వామి పని నేనేం చేయలేకపోతున్నానే ఎట్లా గాని. అదే సమయంలో స్వామి ఊటీ వచ్చారు. వచ్చినప్పుడు ఇతను వెళ్ళాడు. అప్పుడు కొంచెం భక్తులు తక్కువగా ఉన్నారట్టుంది. స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా నేను సత్సంగం చెబుదామంటే ఎవరు రావట్లేదు అన్నారు. ఇప్పుడు స్వామి ఎక్సలెంట్ పదం అన్నారు. ఏంటంటే, సత్సంగము ఏర్పడవలసింది నీకు ప్రజలకు మధ్య కాదు, సత్సంగము ఏర్పడవలసింది నీకు నాకు మధ్య. సత్సంగము ఏర్పడవలసింది నీకు నాకు మధ్య గాని నీకు ప్రజలకు కాదు. అందుకని నువ్వు పుట్టపర్తి వచ్చి నా దగ్గర కొంతకాలం ఉండి భజనలు జపధ్యానాదులు సాధన చెయ్యి, చాలు రా అన్నాడు. ఆ మాట వినంగానే ఇతను వెంటనే సర్దుకొని పుట్టపర్తి వెళ్ళాడు. అక్కడ రోజు దర్శనం చేసుకున్నాడు. ఇంకా వేరే దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వ్యక్తిగత సాధన చక్కగా జపధ్యానాదులు చేసుకున్నాడు, భజనలో పాల్గొంటున్నాడు. అంతే, రోజు వచ్చి స్వామి పలకరించట్లేదు, ఎప్పుడూ లేదు. స్వామి దర్శనం చేసుకుంటున్నాడు, భజనలో పాల్గొంటున్నాడు, ఖాళీ సమయంలో సత్సంగం చేసుకుంటున్నాడు, జపధ్యానాదులు చేస్తున్నాడు. ఆఫ్టర్ 1 month he gained some spiritual strength naturally. సరే, స్వామి దగ్గరికి వచ్చాడు. సరే ఉన్నావు కదా, ఇంటి దగ్గర కూడా పనులు ఉంటాయి కదా, ఇంటికి వెళ్ళు అన్నారు. అంతే, ఇంటికి వచ్చాడు. ఇంకా దాన్ని తన్మయత్వంతో అవే ఊహించుకుంటున్నాడు. ఆ స్పిరిచువల్ ఫీల్డ్ తోటి ఇంటి దగ్గర జపధ్యానాదులు మొదలుపెట్టారు. అంతే, హీ నెవర్ కాల్డ్ ఎనీబడి, బట్ వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. ఇంటికి వచ్చి, నువ్వు సత్యసాయి బాబా వారి దగ్గరికి వెళ్ళి వచ్చావు, మాకు ఆ విషయాలు చెప్పు, మేము రోజు వస్తామని. ఆ సత్సంగం ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. కంటిన్యూస్ గా రోజు సత్సంగం చెప్తూ వచ్చాడు. ఏమిటిది? పిలిస్తే రాలేదు, పిలవకుండా వచ్చాడు. అది ఆ సచ్చిదానందకి స్వామి చెప్పినట్టుగా ఈయన స్వత సాధన ద్వారా అది. అప్పుడు ఏమైపోతుంది, సాధన ఎక్కువైపోయి నేను అభివృద్ధి అవ్వాలి నేను అన్నప్పుడు ఇంకా ప్రజల మీద దృష్టి అసలు ఉండదు. ప్రజల మీద దృష్టి ఉంది అంటే స్వయం సాధన లేనట్టే. ఎక్కువ ప్రజల మీద దృష్టి, వాళ్ళను బాగు చేయాలి, చేయాలి, అక్కడ ఇక్కడ అని దృష్టి ఉందంటే ముందు సాధన చేస్తే ప్రజలు ఆటోమేటిక్గా నీకు అవకాశాలన్నీ కలుగుతాయి. అది బలవంతం మీద కాదు, ఈజీగా అయిపోతుంది. వెళ్ళవద్దని అంటలేదు, వెళ్ళాలి, కానీ మనం చేసిపోయిన తర్వాత ఇది. నాకు ఈ విషయంలో ఒకటి స్వతసిద్ధమైన అనుభవమే గుర్తొస్తుంది. మా అన్నయ్య గారు అబ్బాయి అక్కడ ధర్మపురి అని కరీంనగర్ దగ్గర ఉన్నది, అది నరసింహస్వామి క్షేత్రము. అక్కడ అందరూ కూడా వేద బ్రాహ్మణులు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ వాడు చదువుకున్నాడు. వాడు ఇప్పుడు పెద్ద పండితుడు అయిపోయినాడు, చేస్తున్నాడు. వాడు చెప్పిన అనుభవం ఏంటంటే, అక్కడ ఒక ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, కొడుకులు కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి భార్య భర్త ఉంటున్నారు. అరౌండ్ 60-70 years. అతను ఏం చేశాడంటే, అతను గాయత్రి చేస్తూ ఉంటాడు. రోజు ఒక దీక్ష పట్టట, సంవత్సరం పాటు ఎవరితో మాట్లాడకుండా ఇంటి దగ్గర ఒక భార్యతోటి లిమిటెడ్ గా మాట్లాడతాడు. భోజనం పెట్టడం, తీసుకోవటం, బయటికి రాలేదు సంవత్సరము. నో ఫోన్, నో కనెక్షన్, నో పబ్లిక్, ఏమి లేదు. ఇంట్లో కూర్చోవటం, ఆ భోజనం చేయటం, గాయత్రి పారాయణ చేయటం, అంతే. ఏదో కొద్దిసేపు విశ్రమించేవాడు, శరీర ధర్మాలు పాటించేవాడు. ఇంట్లో వాళ్ళ వైఫ్ తోటే లిమిటెడ్ గా, అది కూడా కాఫీ ఇవ్వను, లేకపోతే ఏదో భోజనం పెట్టడం, ఏదో అంతే. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళాడు, కాశీలో ఏదో దాని ఫలితాన్ని గాయత్రి మాతకు ఎక్కడో సమర్పించాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మామూలుగా ఆయన పనులు లేకపోతే ఇంట్లో ఏదైనా కార్యక్రమాల కోసం బయటికి వెళ్ళాడు. వెళితే ఏమీ లేదుట. ఇది మా అన్నయ్య గారు అబ్బాయి చెప్పాడు. నేను వెళ్ళంగానే పబ్లిక్ వచ్చేసేసి నడి రోడ్డు మీద సాష్టాంగ నమస్కారం చేశారు. అతనికి సాష్టాంగ నమస్కారం, పాదాల మీద పడి దండం పెట్టడం. అతను అవేమీ పెద్దగా పట్టించుకోకుండా ఏదో గాయత్రి మంత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు.
అదే వ్యక్తి సంవత్సరం క్రితం అదే ఊళ్ళో ఉన్నాడు, మామూలుగా గౌరవించేవాళ్ళు, మనం అందరినీ నమస్కారం చేసినట్టుగా. ఇది లేదు. ఎవరు చూసినా అనేవాళ్ళు, ఏమిటండి అతనిలో ఇంత తేజస్సు, ఇంత అద్భుతమైనటువంటి ఒక తేజస్సు పుట్టిపడుతున్నది, ఆధ్యాత్మిక శక్తి గాయత్రి మంత్రం యొక్క ప్రభావము. కాబట్టి పబ్లిక్ ని మనం ఆకర్షించాలి అంటే ఏం ఆకర్షిస్తామా? మనం స్వామి చెప్పినట్టుగా నీ దగ్గర రస్ట్ డస్ట్ ఉంటే భగవంతుడు కూడా నేను ఆకర్షించలేవు. కాబట్టి ఆ రస్ట్ డస్ట్ మనం తొలగించుకోవటానికి సెల్ఫ్ ఆడిట్ ఇస్ ద బేసిస్. సెల్ఫ్ ఆడిట్ ఇస్ ద బేసిస్. ప్రతిరోజు ఆ డైరీ చదువుకున్నట్టుగా తీసుకొని పోతూ ఉంటే దాంట్లో అంటే ఏమి ఉండకపోవచ్చు, దాంట్లో రాసినవి చెప్తున్నాను. నేనైనా అందరితో పాటు ఒక సాయి భక్తుడిని అని జస్ట్ నాకు ఈ పాత్ర ఇచ్చారు కాబట్టి ఈ రోల్ని మనం చేయటమే అంతే. నేను పెద్ద విశేషం ఏమీ కాదు, అందరికంటే కూడా వెనకాల ఉండే వ్యక్తిని. సహచరులము, సత్సంగీకులము, సద్భావనలు కలిగి ఉండేటువంటి వాళ్ళము. అసలు ఆ పాదాల్లోనే మంచి అనిపిస్తున్నది. కాబట్టి ఆ భావన అంటే కొన్ని చిన్న చిన్నటువంటివి. ఫస్ట్ స్వామి చెప్పింది ఏంటి అంటే ఆధ్యాత్మిక సాధనలో కంట్రోల్ చేసుకోవాల్సింది సెన్స్ కంట్రోల్ అంటారు. ఫస్ట్ టంగ్ కంట్రోల్. నాలుక చాలా చాలా విశేషం. అందుకనే నాలుగుకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఈటింగ్ అండ్ టాకింగ్, 2 ఉన్నాయంట. దాన్ని అంటే ఒక ఆధ్యాత్మిక నువ్వు డెవలప్ అవుతున్నావు అంటే ఫస్ట్ టంగ్ కంట్రోల్. టంగ్ కంట్రోల్. వాడు నేను బాపట్లో చిలకలూరుపేటలో ఉద్యోగం చేస్తున్నప్పుడు శ్రీధర్ అనే ఉండేవాడు, యూనియన్ లీడరు. అతను జులఫాలు పెంచుకునేవాడు, యూనియన్ లీడర్ గా తిరుగుతుండేవాడు. యూనియన్ అంటే ఇంకా చెప్పేదే ఉండి, ధూమపానము మద్యపానము మామూలుగా మంచినీళ్ళు తాగినట్టుగా ఉంటుండేది, తిరుగుతూ ఉన్నాడు. సరే నా పక్కన సీటు, నేను ఏదో కొద్దిగా ఏదో 2 విషయాలు అప్పుడప్పుడు కాఫీకి వెళ్ళినప్పుడు పక్కన సీటు కాబట్టి కొన్ని విషయాలు అంటూ క్రమంగా ఏదో నేను బావగారి దగ్గరికి వెళ్ళొచ్చాను. ఆ విషయాలు చెబుతుంటే అది స్వామి పేరు రాగానే అతను అట్రాక్ట్ అయినాడు, కొద్దిగా చదువుకున్నాడు. తర్వాత అద్భుతమూర్తి అనే పుస్తకం ఇచ్చాను, అది చదివాడు. అది అయిపోయిన తర్వాత ఒకరోజు సడన్ గా మామూలుగా రోజు ఇట్లాగా వచ్చి రేపు పుట్టపర్తి వెళ్తున్నాను అన్నాడు. అంటే ఇంకేం అన్నది ఏమంటే ఏం అనిపించింది, వెళ్ళిపోతున్నాను. ఇంట్లో వాళ్ళకి భార్యతో పాటు అప్పుడు చాలా చిన్న పాప ఉంది, ఇప్పుడు ఏదో బీటెక్లు అన్ని ఉద్యోగాలు, చిన్న పాప ఉంది. వెళ్తున్నా అన్నాడు. నేను కూడా ఏం చెప్పలేదు, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. వెళ్ళిపోయినాడు. ఇంట్లో భార్యతో చెప్పాట నేను ఒక రోజు ఉండి వస్తానని. కూతురు అంటే అమితమైన ప్రేమ, ఒక రోజు కూడా చూడకుండా ఉండలేడు. చెప్పకుండా 4 రోజుల పాటు ఉండిపోయాడు. ఇంటికి మరి ఫోన్ చేశాడో లేదో కూడా నాకైతే తెలియదు. ఆగస్టు నెలలో కృష్ణాష్టమికి వెళ్ళాడు. అప్పుడు 2000 సంవత్సరం 2001లో నేను ట్రాన్స్ఫర్ 2000 వెళ్ళిపోయినాడు. ఏంటంటే వచ్చేప్పుడు ఎట్లా వచ్చాడు, వైట్ డ్రెస్సులు తెచ్చుకున్నాడు, అక్కడే కొనుక్కున్నాడు. ఒక 4 డ్రెస్సులు తెచ్చుకున్నాడు, కటింగ్ అంతా చేసుకున్నాడు. మంచి మన మామూలుగా సాధు స్వభావం లాగా అయిపోయినాడు. వచ్చాడు. నాకు 4 రోజులు అసలు ఏం తెలియలేదు, చాలా బాగా ఉందన్నాడు. ఆ తర్వాత అదేది యూనియన్ వాళ్ళు దగ్గరికి పోవటం మానేశాడు. ఎవరో యూనియన్ వాళ్ళు కల్పించి మామూలుగా పలకరిస్తే వాళ్ళతో హాయ్ అంటూ పలకరించేశాడు. ఏమైనా ఇదిగో ఈ సిగరెట్ ఆఫర్ చేస్తున్నా అంటే ఆ పక్కన యూనియన్ అన్నట్ట, వాడికి ఇబ్బంది లేరా, వాడు సాయిబాబా దగ్గరికి వెళ్ళొచ్చాడు, ఇంకా చూసావా వాడిని అలా వదిలేయ అన్నారు అంతే. అతనిలో ఒక అద్భుతమైనటువంటి పరివర్తన నేను అది స్వామి దగ్గరికి పోయిన తర్వాత చూశాను. దాంతో అతను రోజు ఇక నాతో పాటు భజనలకు వచ్చేవాడు, మాట్లాడుతున్నాడు. నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది 2001లో. అక్కడ 1 సంవత్సరం పాటు అతను ఈ సత్సంగత్యము. బ్యాంక్ నుంచి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద దాదాపు ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడుకునే వాళ్ళము స్వామి గురించి. మంచి సత్సంగము. లాస్ట్ రోజున వెళ్ళే రోజున మన ఇంట్లో భజన పెడితే భజన అంతా అయిపోయింది, ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతుంటే ఎలాలేక నిల్చొని ఉంటే శ్రీధర్ కూర్చొని 4 నిమిషాలు అన్నాను. కూర్చున్నాడు. ఒక అరగంట మాట్లాడిన తర్వాత వస్తాను సార్ అన్నాడు. దాదాపు అప్పుడు అతనికి పిల్ల పెద్దవాడు అన్ని ఫ్యామిలీలో అన్ని అధిగమించిన వాడు, చిన్నపిల్లవాడు ఏడ్చినట్టు ఏడ్చాడు. ఏం శ్రీధర్ అంటే, సార్ మీరు వెళ్ళిపోతున్నారు, నాకు భజనకు తీసుకెళ్ళేవాళ్ళు ఎవరు సార్ అన్నాడు. ఎందుకు నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, ఏమోనండి ఈ సత్సంగం నాకు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు, నాకు ఇప్పుడు ఎంతో బాగా ఉంది అని పట్టుకున్నా కూడా అతను తట్టుకోలేక ఏడిచాడు. దట్ ఈస్ ద కనెక్షన్ పవర్ ఆఫ్ ఎలక్ట్రిక్ పవర్ అంటారు, అయస్కాంత శక్తి, మ్యాగ్నెటిక్ పవర్ అంటారు ఆఫ్ భగవాన్ బాబా. అతనికి టైం వచ్చింది, ఆ సుకృతం దాన్ని వినియోగించుకున్నాడు. అతను బంకమట్టులాగా మారిపోయి ఆ స్వామి మెసేజ్ని అబ్జర్వ్ చేసుకొని ఉన్నాడు. కాబట్టి అట్లా అయిన తర్వాత ఈ అంతటి కఠిన హృదయులు, అదే యూనియన్ వాళ్ళు కొంచెం టఫ్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చేంజ్ అయిపోయినారు. కాబట్టి
ఆ చేంజ్ అనేది, ఆ పరివర్తన అనేది ఆటోమేటిక్గా, అంటే మనకు కూడా స్వామి గ్రేస్ ఉండాలి. ఆ గ్రేస్ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే డెఫినెట్గా మనకు అది వస్తుంది. కాకపోతే కొద్దిగా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలని స్వామి ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ బయట ఉంటూ ఉంటాయి. ఇంకా అవి ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవటం. మౌనం ఇంపార్టెంట్ ప్రాక్టీస్. మౌనం అనేటువంటిది ఏం చేస్తుందంటే, మౌనం అంటే సెల్ఫ్ ఆడిట్. అదే మౌనము. సైలెన్స్ అంటే ఇస్ ద సైలెన్స్ అని అంటారు కదా, అదే సెల్ఫ్ ఆడిట్. మౌనం అంటే ఏమిటంటే, మనం పబ్లిక్ తో ట్రాన్సాక్షన్స్, మాటలు అన్ని తగ్గించుకోనున్నప్పుడు మన వైపు మనం ఎప్పుడైతే బయట వాయిస్లు, మన దగ్గర నుంచి వచ్చే బయట వాయిస్ తగ్గించామో లోపల వాయిస్ మనకు అప్పుడు వినపడుతుంది. when we control the outside noise, we can able to hear the inside noise. అందుకనే స్వామి ఏమంటారు, ద డెప్త్ ఆఫ్ సైలెన్స్ అలో ద వాయిస్ ఆఫ్ గాడ్ కెన్ బి హెర్డ్. లోపల నుంచి అంతర్వాణి వినిపిస్తూ ఉంటుంది, నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇట్లా ఇట్లా అని. కానీ అంతర్వాణి వినిపించకుండా మనం బయట వాయిస్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా లోపల అంతర్వాణి సబ్సైడ్ అయిపోతుంది. ఇది లోపల నిండిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ సైలెన్స్ స్వామి అంటారు. దాన్ని మనం పాటిస్తున్నామో లేదు, కానీ వీళ్ళు పాటిస్తున్నారు కదండి బాల వికాస్ పిల్లలు. సైలెంట్ సిట్టింగ్ చెప్పారు సాయిరా. సాయిరామ్ సార్ చెప్పండి. నా వాయిస్ వినపడుతుంది. ఏదో కాల్ వచ్చింది, నేను ఎస్ ఎస్ అబ్సల్యూట్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ప్లీజ్. మన గురువుల మీటింగ్ లో టాపిక్ చెప్పారు సార్, ప్లీజ్ రివ్యూ ఇట్ బ్రీఫ్లీ. ఒక్క నిమిషం సార్ ప్లీజ్. కట్ చేశాను, దానివల్ల సాయిరామ్ సార్ వాయిస్ వాయిస్ వినిపిస్తుంది సార్. ఎస్ అంటే సాయిరామ్ ఎస్ సార్. నాది ఇది ఇయర్ ఫోన్స్ కి రావట్లేదు. ఓకే ఓకే ఒక్క నిమిషం సార్. సాయిరామ్ సార్. సాయిరామ్ ఎస్ సార్. సాయిరామ్ సార్. జస్ట్ ఇంకా నాకు ఒక 5 minutes టైం ఉంది సార్, అంతే కదా. మొన్న మీరు 26 గురూస్ కాన్ఫరెన్స్ లో ఒక టాపిక్ చెప్పారు, ప్లీజ్ రివ్యూ హియర్ బ్రీఫ్లీ. సార్ సాయిరామ్ సార్, అర్థం కాలేదు. మొన్న 26 మీ గురూస్ కాన్ఫరెన్స్ లో మీరు ఒక టాపిక్ చెప్పారు కదా, జస్ట్ బ్రీఫ్ చెప్పండి అది ఇక్కడ. సార్ అది అంటే స్టోరీ టెల్లింగ్ అని చెప్పాను అనుకోండి. అది ఇంకా ఇప్పుడు అంత ఎక్కువగా అంటే పిల్లలకి మామూలు 5 టెక్నిక్స్ లో మన శంకర సరస్వతి గారు సైలెంట్ సిట్టింగ్ చెప్పారు. అట్లాగే ఈ గ్రూప్ లో పద్మ గారు ఉన్నారు, ఆవిడ ప్రేయర్స్. నేనేమన్నా స్టోరీ టెల్లింగ్ చెప్పాను. అంటే ఇంకొక 5 minutes ఉంది కదా, దీని ఈ టాపిక్ తోటి క్లోజ్ చేద్దాము. ఇంకోసారి ఏదైనా చెప్పుకుంటే కొంచెం ఎలాబరేట్ గా చెప్పాలి. మోస్ట్ వెల్కమ్. ఐ విల్ కాల్ యు ఇన్ ఫిబ్రవరి ఆల్సో. ఇది కంటిన్యూ చేయండి, కంప్లీట్ చేయండి. అట్లాగా. థ్యాంక్ యూ సార్. సాయిరామ్ సార్. అంటే మనం చేంజెస్ అనేటువంటి స్వామి చెప్పేది ఏంటంటే, ఒక్కసారిగా మనం పరివర్తన ఎటు చెందలేము. కాబట్టి స్లోగా ఒక్కొక్క దాన్ని మనం రివ్యూ చేసుకుంటూ దాన్ని ఒక అడుగు ముందుకేస్తుంటే, అంటే స్వామి అదే అంటారు, మనము నిచ్చెన పైకి ఎక్కాలి అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కచ్చు. ఎన్ని మెట్లు ముందున్నాయని చూడక్కర్లేదు, ఎన్ని జరిగిపోయినాయని చూడక్కర్లేదు. ఎక్కడ స్టాండ్ అయి ఉన్నావో ఆ స్టాండ్ నుంచి ముందుకెళ్ళు అనేటువంటిది. తర్వాత దీంట్లో అదే నిచ్చిన ఉదాహరణతో స్వామి మనల్ని పోలుస్తూ ఏం చేశారంటే, మన లైఫ్ లో ఇంపార్టెంట్ ఇది ఏంటి అంటే టైం అనేటువంటి దాన్ని సద్వినియోగపరుచుకోవటమే స్పిరిచువల్ ప్రోగ్రెస్. స్పిరిచువల్ అంటే దీంట్లో ఏంటంటే, టైంని సద్వినియోగపరచుకోవడానికి స్వామి చెప్పింది ఏంటంటే, వదలవలసినవి వదలాలి, తగిలించుకోవాల్సింది తగిలించుకోవాలి.
మనకు వదలవలసిన వదిలేయాలి, టేకప్ చేయాల్సింది తీసుకోవాల్సింది తీసుకోవాలి. కానీ స్వామి ఏం చెబుతున్నారంటే ఎక్కువ వదలాల్సిన వాటిని మీరు పట్టుకుంటున్నారు, పట్టుకోవాల్సిన వాటిని వదిలేస్తున్నారు. అందుకనే స్వామి అంటూ ఉంటారు, డోంట్ గ్రాబ్, క్విట్, వదిలేయి. గ్రాబ్ అన్ని మనం అవి ఇవి తీసుకొని అన్ని ఇంటి నిండా వంట నిండా పెట్టుకుంటాము, ఆలోచనలు ఈ ఆలోచనలు, తర్వాత సెల్ ఫోన్ ద్వారా వచ్చినటువంటివి రకరకాల ఎక్కువైపోతున్నాయి. ఇవి అవి ప్రతిదానికి రిప్లై ఇవ్వాలి అని అనుకోవటం, ప్రతిదానికి ఓకే పెట్టాలనో లేకపోతే ప్రతిదానికి ఒక నమస్కారం పెట్టాలంటూ టైం అంతా కూడా దీంట్లో గడిచిపోతుంది. ఎక్కడైతే మనం కాన్సన్ట్రేట్ చేయాలో అది కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన వాటి వదిలేయండి. అప్పుడు మన మనసు క్లియర్ అయిపోతుంది. ఆ క్లియర్ అయినటువంటి మనస్సులోనే మన సాధన బాగా జరుగుతుంది. అని అట్లా కాకుండా గందరగోళంగా ఉన్నప్పుడు ఇది అన్నిట్లాగా మనం ఏదో అన్ని పనులు అన్ని తీసుకుంటూ సబ్బు కూడా కొనుక్కుందాము అంటే కొనుక్కోవచ్చు, కానీ స్పిరిచువల్ సాధన అట్లా జరగదు. రియల్ గా మనం సాధన చేయాల్సిందంటే మనం ఎంత తక్కువ లగేజీ మన దగ్గర పెట్టుకుంటే అంత. లగేజీ అంటే కోరికలే కాదు, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్, అటాచ్మెంట్స్, అవి కొద్దిగా ఇప్పుడు కాలము అవి బాగా ఎక్కువైపోతున్నాయి. దానివల్ల ఏమైపోతుందంటే మైండ్ వాజ్ బిజీలీ ఎంగేజ్డ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్. అంత వేరియస్ యాక్టివిటీస్ అంటే స్వామికి ప్లేస్ ఇవ్వడానికి మనకు కుదరట్లేదు. స్వామి కదా, స్వామి అంటే ఎవరు? ఆ ఫీలింగ్స్. గాడ్ ఈజ్ నాట్ ఎ పర్సన్ బట్ ఈజ్ ఎ పర్సనాలిటీ. ఆ వ్యక్తిత్వాన్ని, భగవంతుని యొక్క వ్యక్తిత్వాలు అనేటువంటి అంటే అవి చాలా నాకు ఆశ్చర్యం వేస్తుంది. బాల వికాస్ పిల్లల్లో స్వామి చెప్పిన 99% 100% అనుసరిస్తున్నారు. వాళ్ళు ఏంటి ఇప్పుడు మనం అందుకనే అంటారు స్వామి ఏం చెప్తారు, చైల్డ్ లైక్ మనస్తత్వాన్ని పెంచుకోండి. చైల్డ్ లైక్, నాకు చైల్డిష్ అంటే పిల్లవాళ్ళగా పిచ్చి పిచ్చి పనులు చేయటం. చైల్డ్ లైక్ మెంటాలిటీ అంటే ఏమిటి? చైల్డ్ ఏం చేస్తుంటాడు, అతను ఏదన్నా ఒక పనిలో నిమగ్నం అంటే మనం పిలిచినా పలకడు, పక్కన ఏదన్నా పట్టించుకోడు, తన పనిలో నిమగ్నం ఉంటాడు. ఏదో ఒక బొమ్మ మీద కాన్సన్ట్రేషన్ ఉంది, ఏదైనా అతని పని అదే. ఒక రైలు నడుపుతున్నాడు, ఒక బస్సుకి కీ ఇస్తున్నాడు, చిన్న బస్సు బొమ్మకి, అంతే దాంట్లోనే ఉంటాడు. ఎన్నిసార్లు పిలువు నవ్విచ్చు ఏమి దాని మీద ఏమి ఉండదు. బట్ హీ విల్ బి ఎంగేజ్డ్ ఇన్ వాట్ ఎవర్ ద టాస్క్ దట్ ఈస్ ఎట్ ది ప్రజెంట్. అట్లాగే మనం మన మనస్సుని దాని మీదే కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నామా వేరియస్ యాక్టివిటీస్. హ్యావ్ మినిమం కనెక్షన్స్ పాసిబుల్ అని స్వామి చెబుతూ ఉంటారు. ఇవన్నీ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలవబడగలటమే సాధన. దాన్ని మనం ఎట్లా అసలు ముందు ఐడెంటిఫై చేయగలగాలి మనల్ని డిస్ట్రాక్షన్స్ ఏమున్నాయి, ఈ సాధన నుంచి బయటికి పంపించేవి, మనలో మార్పు తెప్పించకుండా ఉండేటువంటి లక్షణాలు ఏమైతే ఉన్నాయి, వాటిని క్రమంగా మనం ఎట్లా తగ్గించుకోవచ్చు. స్వామి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం బయట వ్యక్తులు లక్షలు వేలు పెట్టి మనం వాళ్ళని పిలిపించుకొని లెసన్స్ ఏది స్కూల్స్ కాలేజెస్ లోను వాటిలోనూ చెప్తున్నారు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని. కానీ స్వామి చెప్పినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అతి సూక్ష్మంగాను ఇమీడియట్ గా మనలో చేంజ్ చేసుకోవడానికి ఉండేటువంటివన్నీ కూడా మనం అవి గ్రహించి అందరూ ఆచరించలేకపోతున్నారు. ఇప్పుడు గ్రూమింగ్ ఫర్ ఎక్సలెన్స్ అని వచ్చింది, స్వామి మెసేజెస్ అన్ని కూడా చెప్పమంటున్నారు. ఆల్రెడీ మా ఏలూరు డిస్ట్రిక్ట్ లో సరస్వతి గారు చెబుతూ ఉన్నారు, ఇంకో చోట ఇంకో రకంగా చెబుతూ ఉన్నారు. ముందు వాటిని మనం ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తే మన సాధన ఫలిస్తుంది, మన మైండ్ క్లియర్ గా ఉంటుంది, హాయిగా హ్యాపీగా ఉంటుంది. వాట్ ఈజ్ రియల్ స్పిరిచువాలిటీ? ఎన్ని పరిస్థితులు చుట్టుపక్కల ఎట్లా ఉన్నప్పటికీ కూడా నీవు ఆనందంగా హ్యాపీగా ఉండగలిగితే అదే స్పిరిచువాలిటీ అన్నారు. అంతే, అదొక్కటే. అంటే వేటి ప్రభావము మనం ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం వాటికి దేనికి కనెక్ట్ అవ్వకుండా స్వామికి కనెక్ట్ అవ్వటమే రియల్ స్పిరిచువాలిటీ. అప్పుడు స్వామికి కనెక్టెడ్, ఆల్వేస్ బీ హ్యాపీ. కాబట్టి మనలో ఆ సెల్ఫ్ ఆడిట్ ద్వారా మనల్ని డిస్ట్రాక్షన్స్ అంటే మనకు అడ్డు వచ్చేవి ఏమేమి ఉన్నాయి వాటిని ఎట్లా తొలగించుకోవచ్చని ఒక పేపర్లో రాసుకొని దాన్ని ఒక్కొక్కటి తొలగించాల్సిన కూడా తొలగించుకుంటూ ఉంటాం. మంచివన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటే ఇంకా ఒక రకంగా తొలగించాల్సినవి తొలగించుకుంటూ ఉంటే మంచి ఆటోమేటిక్ గా రావటమే కాదు, మనలోనే ఉన్నాయి, అవి అటాచ్ అవుతాయి. స్వామి ఒక డాక్టర్ వచ్చి స్వామి డిటాచ్మెంట్ అన్నారు. నేను ఇవన్నీ ఇంత ఉంది నాకు డాక్టరు పెద్ద ఇదంతా హాస్పిటల్. వాట్ ఈస్ డిటాచ్మెంట్ అంటే ఏమీ లేదు, అటాచ్డ్ టు గాడ్ ఈస్ డిటాచ్డ్ టు వరల్డ్ అన్నట్టు స్వామి. అటాచ్డ్ టు గాడ్ ఈస్ డిటాచ్డ్ టు వరల్డ్ అంటే అటాచ్డ్ టు గాడ్ అంటే ఏంది? నువ్వు వరల్డ్ లో పనిచేస్తూ ఉండు, బట్ అటాచ్మెంట్ మాత్రం గాడ్ తోటి పెట్టుకో. అంటే వరల్డ్ కు సంబంధించినవి నీ మీద పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు, బట్ డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ, పర్ఫెక్ట్లీ, ఆనెస్ట్లీ. బట్ దట్ షుడ్ నాట్ హ్యావ్ ఇంప్రింట్ ఆన్ యువర్ మైండ్. మన ఆ ప్రింట్ ని మన మీద ఉంచుకోక్కర్లేదు, వస్తుంటాయి పోతుంటాయి అని అన్నారు, పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
ఇది మనం ఎంతవరకు సాధించామో, నేను సాధించాను కూడా కాదు, బట్ ఇట్ ఈస్ ద రియల్ థింగ్ దట్ వాస్ గివెన్ బై స్వామి. అది రియల్ థింగ్. అది గనక మనం సాధించగలిగితే అసలు ఇవన్నీ ఏమి కావని అనిపిస్తుంది. తీవ్రమైన వేదాంతం ఏం చెప్పలేదు, అథాతో బ్రహ్మ జిజ్ఞాసాలు అవన్నీ చెప్పే వాళ్ళకి స్వామి చెప్పారు, మహనీయులకి, పెద్ద పెద్ద వాళ్ళకి. కానీ స్వామి తేలిగ్గా ఇవన్నీ ఇదిగో ఇట్లా ఉండు, ఈ విధంగా ఉండు. స్వామి బాంబే వచ్చారు, ఢిల్లీ వెళ్ళినప్పుడు మీరు మా ఇంటికి రావాలి స్వామి అన్నారు. అనేప్పటికీ ఏది మీ ఇంటికా, మీ ఇంటికి రావాలా అని, మీ ఇంటికి అనేది 2-3 సార్లు అన్నారు. అనేప్పటికీ ఆయనకి బల్బు వెలిగింది. స్వామి మన ఇంటికి రావాలి స్వామి అన్నారు. మళ్ళీ వెంటనే మన ఇంటికా, పార్ట్నర్షిప్ డీడా అని అన్నాడు. ఓహో నీది నాది అని. అప్పుడు ఇంకా బాగా బ్రైట్ గా వెళ్ళింది. స్వామి మీ ఇంటికి మీరు రండి స్వామి అని అన్నారు. మా ఇంటికి రావటానికి నువ్వెందుకు పిలవాలి అని అన్నారు. ఏమిటది సింపుల్, ఒక డైలాగ్స్ హాస్యయుతంగా ఉంది, బట్ దాంట్లో డిటాచ్మెంట్ అంటే ఇది అన్ని భగవంతుడికి సంబంధించినవి. సర్వం విష్ణుమయ జగత్, అన్ని భగవంతుడికి సంబంధించిన, ఇదంటూ ఏం లేదు. కాబట్టి నీవు ఒక ట్రస్టీ లాగా ఉంటున్నావు అనే దాన్ని చాలా సింపుల్ గా సంభాషణలో చెప్పారు. దేర్ ఇస్ నో డీప్ స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ అండ్ అదర్ ట్రెడిషనల్ స్క్రిప్చర్స్ చాలా. కాబట్టి ఆ సాహిత్యాన్ని చదువుకొని మనం అర్థం చేసుకొని మనకు అప్లై చేసుకున్నప్పుడు ఇదంతా పెద్ద కష్టం కాదేమో అనిపిస్తుంది. కాకపోతే బాగా కాన్సన్ట్రేషన్ గా ఎక్కించుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఇతరుల కోసం చదవటం, నేను కూడా నేను నా అనుభవంలోది చెప్తున్నాను. నేను ఎప్పుడైనా ఒక సంబంధించిన మ్యాటర్ కలెక్ట్ చేయాలి అనుకొని చదువుతుంటే అది పెద్దగా ఇంబైబ్ అవుతుంది. అంటే చేస్తాము బాగా ఉంటుంది, కానీ ఇంబైబ్ అయిపోయి మనలో జీర్ణించుకుపోవాలి అంటే ఎప్పుడో విడిగా ఒక్కటిగా చదివి దాని మీద హ్యాపీగా కలనీళ్ళు పొంది ఆనందాన్ని పొందినప్పుడు అది మన హృదయంలో ప్రింట్ అవుతుంది, మిగతావి జేబులో ప్రింట్ అవుతుంది. కానీ ఈ జేబులో కూడా ప్రింట్ చేసుకోవాల్సిందేనండి. ఎందుకంటే జేబులో చేసుకొని ఎప్పుడో ఒక రోజు మన హృదయంలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది వరకు మనం నేను కూడా ఒక చోట ఎక్కడో చేస్తే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసాం. మనం రోజు భోజనం చేస్తున్నాం. ఒక ఆయన నాతో అన్నాడు, సార్ మీరు అన్ని పుస్తకాలు చదువుతూ ఉంటారు, మరి మీకేమన్నా గుర్తుంటుందో, కానీ నేను ఎన్ని చదివినా నాకు గుర్తుంటం లేదండి, మరి ఎందుకు చదివి ప్రయోజనం ఏంటి అన్నాడు. అన్నప్పుడు నాకు ఎప్పుడో ఏదో చదివింది గుర్తుంది కాబట్టి వెంటనే అతనికి చెప్పేశాను. నువ్వు ఇప్పుడు మీకు ఒక 50 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నాయి, మరి 40 ఏళ్ళ బట్టి భోజనం చేస్తున్నావా అన్న. ఎందుకు చేయట్లేదు సార్ అన్నాడు. చేస్తే ఏమన్నా వచ్చిందా అన్న. ఏముందండి మరి భయం చేయబట్టే కదా బతుకుంది, నాకు ఇప్పుడు ఈ హెల్త్ ఇదంతా దాని వేడిగా అన్న. సరే ఓకే, మరి నువ్వు ఇన్నేళ్లుగా తింటున్నావు, పోయిన సంవత్సరం ఏం తిన్నావో గుర్తుందా? ఏంటి సార్ భలే ఉంది, పోయిన సంవత్సరం ఏందండి, నిన్న తిన్నదే సరే గుర్తుండదు కదా సార్ మనకు, నిన్న తిన్నదే గుర్తుండదు, మొన్న తిన్నది గుర్తుండదు, మరి ఎందుకు తింటున్నావు అన్న. తినకపోతే నిలవాలి కదండి, మరి బలం ఉంటుంది కదా, గుర్తున్నావు అనుకోని తినాలన్నారు. ఇది అంతే, గుర్తుండని ఉండకపోని చదువుతూ ఉంటే నీ మానసిక బలం వస్తుంది. శారీరక బలం అన్నంతో ఎట్లా ఇస్తుందో మానసికంగా, నైతికంగా స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ స్ట్రెంగ్త్ తోటి నీవు శరీరం బలం వస్తే వ్యాధుల్ని, అనారోగ్యాల్ని ఎలా తట్టుకొని నిలబడగలుగుతావో, మానసికమైన బలం వస్తే ఈ ఫ్యామిలీలో వచ్చే కష్టాలు, లేకపోతే ఉద్యోగంలోనో సంసారంలోనో అన్నిట్లో వచ్చే దాటుకోగలుగుతావు. కాబట్టి నీవు మర్చిపోతున్నానని చదవటం కాదు, చదవటం వల్ల నీ మానసికమైనటువంటి బలం పెరుగుతుంది. కాబట్టి మనలో మనం స్ట్రెంగ్త్ పెంచుకోవాలి అని చెప్పంటే స్వామి సాహిత్యాన్ని చదవటమే కాదు, మనం స్వామి మీద భక్తిని పెంచుకుంటున్నాం. భక్తి ఒక్కటే చాలదని స్వామి అన్నారు. స్వామి భక్తిని ప్రసాదించండి అంటే, భక్తి ఎందుకు, నువ్వు భక్తి ఉండబట్టే నా దగ్గరికి వచ్చావు. మరి అందరు రావట్లేదు కదా, నా మీద భక్తి ఉండబట్టే వచ్చావు. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఒబీడియన్స్, విధేయత, ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటే చెప్పింది ఆచరించడమే, అంతే. కళ్ళు మూసుకొని ఆచరించడమే. అది ఆచరించినప్పుడు నీకు శారీరకంగా నన్ను చూసినప్పుడు ఆనందం కలగటమే కాకుండా మానసికంగా, స్పిరిచువల్ గా, నైతికంగా బలం అనేది వస్తుంది. ఆ బలమే నిన్ను నడిపిస్తుంది. నేనేం ప్రత్యేకంగా నిన్నేం నడిపించను. నీ అనారోగ్యాన్ని కూడా నేను ప్రత్యేకంగా తొలగించడానికి కొన్ని చోట్ల స్వామి చెప్పారు. అంటే ఆయన చెప్పేదానికి రకరకాల అర్థాలు, రకరకాల పరిస్థితులను బట్టి ఉంటాయి అనుకోండి. ఒక చోట ఏం చెప్పారు, నేను ప్రత్యేకంగా ఏమీ ఆరోగ్యాన్ని ఇవ్వను, నేను ప్రేమను ప్రదర్శిస్తాను. అదే ప్రేమను నువ్వు ప్రదర్శించినప్పుడు నెగటివ్ అండ్ పాజిటివ్ కనెక్ట్ అయినప్పుడు దెర్ ఇస్ ఎలక్ట్రికల్ పవర్ అంటూ, ఆ పవరే నీలో ఉండే అనారోగ్యాన్ని తగ్గిస్తుంది అని కూడా అన్నారు. కాబట్టి మనం అంటే ఫైనల్ గా ఎక్కువ ప్రపంచంతో, పబ్లిక్ తోటి కాంటాక్ట్ కాకుండా భగవంతుడితోటి కాంటాక్ట్ పెంచుకున్నప్పుడు మనకు ఆ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, సాధన అవి వస్తుంది. అయితే పబ్లిక్ తోటి కాంటాక్ట్ లేకుండా, భగవంతుడే పబ్లిక్ తోటి కాంటాక్ట్, ఎప్పుడు 1,00,000 మంది చుట్టూ ఉండేవాళ్ళు, కానీ ఎప్పుడు ఆయన ఒంటరిగానే ఉండేవాడు. నేను అంటే
నిజమైన అది ఏమంటారు, లోన్లీనెస్ అండ్ ఎలోన్. లోన్లీనెస్ అంటే ఒక్కడిగా ఉండి నేను ఒక్కడినే ఉన్నా అంటే నాకు భయంగా ఉంది, ఎవరు లేరంటాం. ఎలోన్ అంటే ఏంది, 100 మందిలో ఉన్నా ఒక్కడిగా ఉండగలదు. ఎలోన్, ఈజ్ ఎలోన్. 100 మందిలో ఉన్నా ఒక్కడిగా ఉండగలదు. అంటే మనం చుట్టూరా ఉంటారు, మన పనులు చేస్తూ ఉంటాం, వాళ్ళ ధర్మాలు నిర్వర్తిస్తూ ఉంటాం, వాళ్ళకి కావాల్సినవి ఇస్తూ ఉంటాం, మనం కూడా తీసుకుంటూ ఉంటాం. బట్ మన మనం ఎప్పుడు ఒంటరిగా ఉండే ఫీలింగ్, అంటే మన కనెక్షన్ ఎప్పుడు స్వామితో ఉంటుంది. అదే ఇంత గొడవ లేకుండా మనకు చెప్పడం అర్థం కాలేదేమో, కానీ ఇంత గొడవ లేకుండా స్వామి ఏం చెప్పాడు, హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్. వెరీ సింపుల్ గా స్వామి చెప్పాడు. అన్ని చేస్తూనే ఉంటాం, అన్ని మాట్లాడుతూనే ఉంటాము. ఇప్పుడు ఎమ్మెల్యేన్ గారితో మాట్లాడుతున్నాం, సార్ ఏంటి సార్ ఎప్పుడు ఉపన్యాసం ఏమిటి అని మాట్లాడుతున్నాం. మనం టాకింగ్ మాట్లాడుతున్నాం ఎమ్మెల్యేన్ గారితో కూడా, ఎమ్మెల్యేన్ గారితో ఉన్న భగవాన్ బాబా వారితో. అమ్మో, భగవాన్ బాబా వారండి ఎంత వినయంగా మాట్లాడాలి, చాలా చాలా జాగ్రత్తగా, ప్రేమతోటి, వినయంతో, అహంకార రాహిత్యంగా మాట్లాడాలి. అంటే హీజ్ నాట్ సపరేట్. పైకి ఎమ్మెల్యే గారు, లోపల భగవంతుడితో ఉన్నారు. అందుకనే స్వామి మనకు చాలా సింపుల్ గా ఈ అలవాట్లన్నీ చేస్తూ వచ్చారు. నేను ప్రత్యేకంగా సాయిరామ్ సార్ అంటాను, అంతే, సాయిరామ అంటారు, ఆయన కూడా సాయిరామ్ అండి అంటారు. అంటే ఇద్దరిలో ఉండదు సాయిరామే. యూఆర్ నాట్ ఏ శ్రీనివాసాచార్య, ఐఎమ్ నాట్ ఏ ఎమ్మెల్యే గారు అని కాదు. అంటే ఆ ఫీలింగ్ అట్లా మనకు తెలియకుండానే స్వామి చిన్నవి. కాబట్టి ఎంత ఉన్నతమైన ఆర్గనైజేషన్ లో మనం అడుగు పెట్టాము, ఎంత ఆ ఫీలింగ్స్ అన్ని మనకు తెలియకుండానే మనలోకి రప్పించారు. కానీ నాకు అయితే అనిపిస్తుంది, ఏమీ భయపడాల్సిన పని లేదు. మనం తక్కువ స్థాయిలో ఉన్నామను, లేకపోతే మనలో ట్రాన్స్ఫర్మేషన్ లేదని అనుకోలేదు. మనం వీఆర్ ఆన్ ది సేమ్ లైన్. ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, స్వామి మనల్ని నెడుతూ ఉన్నారు, లాక్కెళ్తూ ఉన్నారు. స్వామి దగ్గర ఉన్నాం కాబట్టి సత్యసాయి భక్తుల్ని మించినటువంటి భక్తులు లేరు అని స్వామి స్వయంగా ఆయనే చెప్పారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏంది, ఒక టీచర్ ఉన్నాడు, ఒక స్టూడెంట్ డల్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంది, స్టూడెంట్కి మార్కులు రావట్లేదంటే అది టీచర్కే ప్రాబ్లం. కాబట్టి టీచర్ ఎప్పుడు కూడా స్టూడెంట్ ఉన్నత స్థాయిలో ఉంచడానికే ప్రయత్నం చేస్తాడు. హీఈస్ మై స్టూడెంట్, హీ గాట్ ఫస్ట్ మార్క్, హీ గాట్ ఫస్ట్ ర్యాంక్, ఏమనుకుంటావు నేను చెప్పానయా అని అంటూ ఉంటారు ఒక టీచర్. అట్లాగే స్వామి టీచర్ అయినప్పుడు మనల్ని తక్కువ స్థాయిలో ఎందుకు ఉంచుతారు, ఎప్పుడు ఉంచరు. ఒకవేళ ఏదన్నా ఒక ట్రాక్ తప్పుతూ ఉంటే తీసుకొచ్చి మళ్ళీ మన ట్రాక్ లో కూర్చోబెట్టి మనల్ని ఫస్ట్ ర్యాంకు వచ్చే స్థాయిలో చేస్తూ ఉంటారు. కాబట్టి అది మనం అందరూ షేర్ చేసుకుంటే ఇట్లా హెల్సిపోతుంది. బట్ వీ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు ది టైం. చాలా ఇవాళ ఇదంతా నాకు అనిపిస్తూ ఉంది. నేను ఒక్కసారి ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు మరి నాకు అంటే రెండూ ఉన్నాయి, ఒకటేదో కొద్దిగా స్పిరిచువల్, ఫ్యామిలీలు, ఇవన్నీ అందరికీ తప్పవు, రకరకాలు. కానీ ఏదో విధంగా డేట్ ఆయన తీసుకుంటారు. నేను ఇక పెద్ద ఆయన అడిగారు, తప్పకుండా ఇవ్వాల్సిందేనని కొద్దిగా లేట్గా ఇస్తూ ఉంటాను. కానీ ఇవన్నీ నా అభివృద్ధి కోసమే, నా కోసమే. లేకపోతే ఇవన్నీ ఇంత పట్టుదలగా మనం చదివి సాధించి కొంత మనం మనసులోకి తెప్పించుకుంటున్నాం కదండి. ఇవన్నీ ఎంత మంచిది సత్సంగము. సత్సంగాన్ని మించినటువంటి సాధన లేదని అన్ని పురాణాలు శంకరాచార్యుల వారంటే స్వామి అంటే చెప్పారు. ఇంత సత్సంగాన్ని మనందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనందరం ధన్యులము. స్వామికి మనం మనసా వాచ కర్మణ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరికీ కూడా పాల్గొన్నటువంటి సాయి సోదర సోదరి సభ్యులందరికీ కూడా సాయిరాం చెప్తూ స్వామికి వినయపూర్వక ప్రణామాలు అర్పించుకుంటున్నాను. జై సాయిరాం. సాయిరాం సార్. గురువు గారికి సాయిరాం తెలియజేస్తారు. శ్రీ దిట్టకవి శ్రీనివాసరావు గారు మిమ్మల్ని బాగా సంవత్సరాలు సాయిరాం సార్, ఇండికేషన్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడేనా? సాయిరాం సార్. రామ 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 సాయి రామ నమో, రామ 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 సాయి రామ నమో, కృష్ణ 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 సాయి కృష్ణ నమో, కృష్ణ 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 సాయి కృష్ణ నమో, రామ 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 సాయి రామ నమో,
యేసు 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 సాయి యేసు నమో, యేసు 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 సాయి యేసు నమో, అల్లా 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 సాయి అల్లా నమో, అల్లా 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 సాయి అల్లా నమో. జోరాష్ట్ర సాయి నమో, జోరాష్ట్ర సాయి నమో, మహావీర సాయి నమో, మహావీర సాయి నమో, గురు నానక్ నానక్ నమో, గురు నానక్ నానక్ నమో, రామ 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 సాయి రామ నమో, కృష్ణ 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 సాయి కృష్ణ నమో, రామ 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 సాయి రామ నమో, యేసు 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 సాయి యేసు నమో, అల్లా 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 సాయి అల్లా నమో, జోరాష్ట్ర సాయి నమో, మహావీర సాయి నమో, గురు నానక్ నమో, గురు నానక్ నమో, రామ 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 సాయి రామ నమో. సాయిరామ్.